నా కూతురికి వాళ్ళ అత్తమామతో చాలా మా అల్లుడు అరవింద్ ఇంతవరకు పిల్లల కొరకి రావటం కానీ వాళ్ళని పిల్లల్ని నన్ను ఒక స్టేట్లో వదిలేసి తను వేరే స్టేట్లో జాబ్ ఉంది అని చెప్పి. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలా ఫిజికల్గా నన్ను, సో అసలు నేను 4 days వరకు కూడా అసలు నేను ఏం తింటాడో తెలియదు. మనకి ఇప్పుడు ఏది సోప్ దొరికితే సోప్ తింటాడో, లేకపోతే శానిటైజరు. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేయడానికి అంటే ప్రయత్నించారు. మేము సీనియర్ సిటిజన్లమి, మా మీద అంటే హరాస్మెంట్ చేయడానికి. ఉన్నత చదువులు చదివారు, జీవితంలో మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసి సెటిల్ అయిపోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఒక మంచి సంబంధం చూశారు. కానీ ఆ పెళ్ళైనటువంటి కొద్ది నెలలకే తను అమెరికా ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలుగా తను ఇక్కడే తన భార్య ఇక్కడే ఉంచి 2 ఏళ్లుగా యుఎస్ఏలోనే తను సెటిల్ అయిపోయాడు. ప్రస్తుతానికి ఒక మహిళ దీనగాథ గురించి మనం మాట్లాడుతున్నాము. జనగామ జిల్లాకు చెందినటువంటి బొడ్డు సుమ అనేటువంటి తను ఉన్నత చదువులు చదివి వివాహానంతరం తను పడుతున్నటువంటి ఇబ్బందులేంటి, అసలు అమెరికాకు వెళ్ళిన తర్వాత తను ఎన్ని ఇబ్బందులు పడింది, 2 పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా భర్త అక్కడే 2 పిల్లలతో సహా తననే వదిలి తను సొంత ఊరికి చేరుకోవడంలో ఆంతర్యం ఏమిటి, ఇవన్నిటికీ కారణాలేంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి బొడ్డు సుమ దంపతులు కొద్దేళ్లుగా అమెరికాలో ఉంటూ ఇక్కడ భార్య పిల్లలని ఈ చిత్రహింసలు పెట్టిన తర్వాత భార్య పిల్లల్ని అక్కడే వదిలేసి తను నేరుగా మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి తన 2 పిల్లలతో ఎలా కాలం వెళ్ళదీసిందన్నది కూడా తెలిస్తే చాలా హృదయ విదారకంగా మనకు కనిపిస్తుంది. ఎలాగోలాగా తన తల్లిదండ్రులు బంధువుల సహాయంతో మళ్ళీ ఇండియాకు చేరుకొని జనగామకు వచ్చినటువంటి బొడ్డు సుమ ఎన్ని ఇబ్బందులు పడిందో అసలు చెప్తే మాటల్లో వర్ణించలేంది. ప్రస్తుతానికి ఆర్టీవీని ఆశ్రయించిన బొడ్డు సుమ ఏం చెప్పదలుచుకున్నారు, అసలు మీడియా ముందుకొచ్చి తన ఇబ్బందులను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకసారి తనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడు మీరు వివాహానంతరం ఇక్కడ అమెరికాకు మీ భర్తతో పాటు వెళ్ళారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి ఇక్కడ చాలా వరకు ఈ గతంలో మీరు ఆర్టీవీని కూడా ఆశ్రయించారు, మాట్లాడారు. మీ సమస్యలు చూస్తుంటే అది మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. అసలు ప్రస్తుత సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మీరు మీ 2 పిల్లలు కూడా ఆటిజం తోటి బాధపడుతున్నారని చెప్పి చెప్తున్నారు. పిల్లల పరిస్థితులు కూడా చూస్తుంటే అసలు ఇక్కడ ఈ కాన్షియస్లో అసలు లేనట్టుగా మనకు కనిపిస్తుంది. అసలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? 2 పిల్లలకు కూడా ఆటిజం ఉంది. 2 పిల్లలు కూడా డయాగ్నోజ్డ్ విత్ లెవెల్ 3 ఆటిజము. బాబుకి అసలు స్పీచ్ అనేది లేదు. తనకి హై నీడ్ కేర్ అనమాట. అంటే 24/7 మానిటర్ చేయాలి ఒక పర్సన్ కంప్లీట్గా. ఒకవేళ మనం ఒక 1 minute చూడకపోతే ఏం చేస్తాడంటే ఏదో నాన్ ఫుడ్ ఐటమ్ తినేస్తాడు. అంటే ఏం తింటాడో తెలియదు. మనకి ఇప్పుడు ఏది సోప్ దొరికితే సోప్ తింటాడో, లేకపోతే శానిటైజరు, మెడికేషన్ దొరికితే మెడికేషన్ తినడము. సో అదే కాకుండా ఇంకేదన్నా ఐటమ్స్, ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న థ్రెడ్స్, ఇంకేమన్నా చిప్స్, ఇంకేమన్నా ఐటమ్స్ ఉంటే వాటిని డైరెక్ట్గా నోస్లో పెట్టుకోవడము, ఐస్లో పెట్టుకోవడము, ఇయర్స్లో పెట్టుకోవడం అట్లా చేస్తుంటాడు. అంటే ఇప్పుడు నేను ఒక 4 times ఇక్కడ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 4 times ఫారిన్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి రిమూవ్ చేశారు వాళ్ళు. నా దగ్గర ఇప్పుడు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే చూపిస్తాను. నోస్లో నుంచి, ఇయర్స్లో నుంచి ఇలా 4 times రిమూవ్ చేశారు. అంటే అర్థం చేసుకోండి, అంటే 1 minute మనం ఒక 1 minute చూడకపోతే తను సెల్ఫ్ హార్మ్ చేసుకుంటాడు. అంటే తను ఏం చేసుకుంటాడో తనకే తెలియదు. సో అలాంటి సూపర్విజన్ ఉండాలి. సో ఇంత సూపర్విజన్ ఉండాలంటే కూడా ఒక పర్సన్ అనేది కంప్లీట్గా డెడికేట్ అయి ఉండాలి. సో ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ ఏంటంటే 2 పిల్లలు హై నీడ్ పిల్లలు, ఏ సపోర్టు లేదు. నేను ఉండేది ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర ఉంటున్నాను. మా ఫాదర్ ఇప్పుడు 80 years ఉన్నారు, మా మదరు 70 above ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇంత ఓల్డ్ ఏజ్లో కూడా చాలా బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడం కానీ, మమ్మల్ని మెయింటైన్ చేయడం కానీ, ఫైనాన్షియల్గా కూడా ఓన్లీ మా ఫాదరే మమ్మల్ని కేర్ చేసేది. ఇప్పుడు ఆయన ఒక రిటైర్డ్ స్కూలు హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి తనకు వచ్చే చిన్న పెన్షన్తో మాత్రమే మమ్మల్ని కేర్ చేస్తున్నారు. ఇప్పుడు స్పెషల్ నీడ్ పిల్లలంటే చాలా కేరింగ్ అవసరం. వాళ్ళ మెడికేషన్ కానీ, డాక్టర్ అపాయింట్మెంట్స్ కానీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు బాబిలా ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడము. సో ఇట్లాంటిది కేరే కాకుండా ఇప్పుడు మామూలుగా వీళ్ళకి థెరపీస్ కూడా అవసరం పడతాయి. అంటే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ. సో ఇప్పుడు ఈ థెరపీలు కూడా చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్నవి. ఇప్పుడు నాకు ఈ
పిల్లల్ని చూసుకోవడంలోనే అసలు నాకు టైం ఉండట్లేదు. నేను బయటికి వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ కూడా నాకు లేదు. సో వేరే ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మాకేది లేదు. సో దానివల్ల ఏమైపోతుందంటే చాలా బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడు బాబు ఎట్లా ఉంటాడంటే ఒక రోజులో 3 గంటలు మ్యాక్సిమము 4 అవర్స్ అంతే పడుకునేది. తను ఎప్పుడు పడుకుంటాడు, 1:30కి పడుకొని మళ్ళీ 4 o'clock 4:30కి లేస్తాడు, లేకపోతే 12కి పడుకొని మళ్ళీ 2కి లేవడం అట్లా. సో అట్లా నేను బాబు పడుకున్నప్పుడు అదే తను 3 hours పడుకుంటే 3 hours అంతే టైంలో నేను పడుకోవాలి, మళ్ళీ నేను లేవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎంత హై నీడ్ కేర్ ఉంటుంది. ఒక సింగిల్ మదర్గా 2 హై నీడ్ కేర్ పిల్లల్ని టేక్ కేర్ చేయడం అన్నది చాలా ఛాలెంజింగ్. ఇప్పుడు ఒక్కరు ఉంటేనే ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు 2 పిల్లల్ని, ఇంత హై నీడ్ కేర్ పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే ఒక సింగిల్ మదర్గా ఇది చాలా ఎక్స్పెన్సివ్, ప్లస్ మళ్ళీ చాలా ఎఫర్ట్. నేను నా లైఫ్ మొత్తం డెడికేట్ చేశాను పిల్లల కోసమే. ఇంకా నాకు వేరే ఆప్షన్ అనేది కూడా ఏదీ లేదు. దానికి అట్లీస్ట్ పిల్లల తండ్రి ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, తను ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కంటికి రెప్పలాగా పడాల్సినటువంటి మీ భర్త, పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ చూసుకోవాల్సినటువంటి భర్త అమెరికాలోనే మిమ్మల్ని వదిలేసి ఇక్కడికి రావడాన్ని చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. అసలు మిమ్మల్ని అంత దూరంలో ఉన్నటువంటి దేశంలో మిమ్మల్ని ఆడిదంతో బాధపడుతున్నటువంటి 2 పిల్లల్ని మిమ్మల్ని అక్కడ వదిలేసి తను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు కారణం ఏంటి? అసలు మీకు అసలు వచ్చాడా, చెప్పకుండా వచ్చాడా? అసలు రావడానికి కారణం ఏంటి? అయితే ఇప్పుడు ఏంటంటే, మేము పిల్లలిద్దరు కూడా యుఎస్ బార్న్ పిల్లలు. నన్ను స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ, మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ వాళ్ళు చాలా హరాస్మెంట్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా డౌరీ కోసము. మీకు ఎప్పుడు పెళ్ళయింది? ఒక్కసారి బ్రీఫ్ చేయండి ఒకసారి. మీరు ఏం చదువుకున్నారు ఇవన్నీ? నేను బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా వర్క్ చేశాను. కొద్ది రోజులు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశాను. అయితే నాకు 2006లో పెళ్ళయింది. ఇది అరేంజ్డ్ మ్యారేజే. బొడ్డు అరవింద్ కుమారు తో నాకు మ్యారేజ్ అయింది 2006లో. సో అయితే అంటే మా ఫాదర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పి అట్లా మ్యారేజ్ చేయడం జరిగింది. సో మా మామయ్య బొడ్డు రాజలింగం. సో అట్లా మ్యారేజ్ అయిన తర్వాత డే 1 నుంచే మాకు టార్చర్ స్టార్ట్ చేశారు. అంటే మీరు ఇచ్చిన డిస్క్రిమినేట్ చేయడం, అంటే మీరు చాలా చిన్నవాళ్ళు, మేము చాలా హై లెవెల్ ఫ్యామిలీ, మేము హయ్యర్ అఫీషియల్ జాబ్ చేస్తున్నాడు మా మామయ్య అని చెప్పి ఇట్లా నన్ను చాలా చిన్న చూపుగా చూడడము, ఇంట్లో చాలా టార్చర్ పెట్టడము. సో కిందనే పడుకోవాలి. సో కనీసము నాకు ఎట్లా అంటే ఒక పని మనిషిలాగా నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. సో అట్లా మీ ఫాదరు ఇచ్చిన డౌరీ కూడా సరిపోలేదు అని ఇట్లా చేయడము. తర్వాత 4 monthsకి తను యూఎస్కి వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఏం చెప్పాడంటే, నిన్ను 3 months తర్వాత నేను తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో మా హస్బెండ్ యూఎస్కి వెళ్ళగానే మా అత్తయ్య మామయ్య వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి ఒక 2 days తర్వాత ఇంట్లో నుంచి ఇంకా మా అబ్బాయి లేడు కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఇంకా తర్వాత నేను కమ్యూనికేట్ చేసిన వాళ్ళు నాకు కమ్యూనికేషన్ ఇవ్వకపోవడము. సో కంప్లీట్గా కమ్యూనికేషన్ కట్ చేశారు. అప్పుడు మా హస్బెండ్తో నేను కాల్ చేస్తుంటే ఒక 2 months వరకు కమ్యూనికేషన్ ఇచ్చి, తర్వాత ఇంకా కమ్యూనికేషన్ ఇవ్వకుండా దూరం పెట్టడం. ఏంటి ఇంకా 3 months అయిపోయింది తీసుకెళ్ళావంటే ఇంకొక 4 months అని 5 months అని ఇట్లా ప్రొలాంగ్ చేసేవాడు. అంటే ఇప్పుడు వారి ఉద్దేశం మిమ్మల్ని పెళ్ళైన కొద్ది రోజుల నుండే అసలు దూరం పెట్టాలన్నటువంటి ఆలోచనే ఉందా? ఎందుకంటే మీరు తక్కువ కట్నం ఇచ్చారు, మేము ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చే వాళ్ళను, ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేది, నువ్వు చాలా తక్కువ కట్నం తీసుకొచ్చావు, మీ ఫాదర్ ఇంకా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఇలా చాలా టార్చర్ పెట్టడము. సో అట్లా నేనేం చేశానంటే, ఆ టైంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను వర్క్ చేసి మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. అట్లా అంటే నాకు సెల్ఫ్గా నేను జాబ్ చేసుకోవడము, తను అసలు నా గురించి ఏం కేర్ కూడా చేయకపోయేది. సో తర్వాత ఇంకా 2 years, ఆల్మోస్ట్ 2 yearsకి మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్సు కొంచెము అంటే మీటింగ్ అరేంజ్ చేసి, ఏంటి ఇలా పెళ్ళైపోయి ఇట్లా మరి ఏంటి అమ్మాయిని తీసుకెళ్ళట్లేదు అంటే, ఇంకో కొంత డబ్బు ఇస్తేనే తీసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు కమ్యూనికేషన్ ఇచ్చి, మా ఫాదర్ ఎక్స్ట్రా కొంత మనీ ఇస్తే అప్పుడు నన్ను యూఎస్కి ఆలో చేశాడు. యూఎస్కి వెళ్ళాక కూడా నాకు అసలు
ఫోన్ యాక్సెస్ కూడా ఇవ్వకపోయేది. అంటే నేను ఫోన్ ఒకవేళ నాకు ఫోన్ మాట్లాడాలనుకుంటే తన ముందే నిలబడి ఫోన్ మాట్లాడాలి. అట్లా నాకు ఫోన్ యాక్సెస్ ఇవ్వకపోయేది. తను అయితే వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ సిస్టర్తో కానీ ఎన్ని అవర్స్ అయినా ఫోన్ మాట్లాడుకోవడము. సో అట్లా నన్ను ఇంట్లోనే తాళం వేసి జాబ్కి వెళ్ళిపోవడము అట్లా చేసేవాడు. సో నేను డిపెండెంట్ వీసా కింద వెళ్ళడం వల్ల నేను వర్క్ ఏం చేయట్లేదు అప్పుడు. సో తర్వాత నేను వెళ్ళిన 1 ఇయర్కి మా పాప ప్రెగ్నెంట్, అంటే నేను డెలివరీ, అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. అప్పుడు ఏంటంటే మా పేరెంట్స్, అంటే ప్రెగ్నెంట్ అన్నప్పుడుగా ఇప్పుడు మన పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ వస్తే నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను కదా. అట్లా మా పేరెంట్స్ వస్తారంటే వాళ్ళని అవాయిడ్ చేసి మా అత్తయ్య మామయ్య యూఎస్కి వచ్చారు. అట్లా యూఎస్కి వచ్చేయి అంటే నేను 8th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నన్ను చాలా టార్చర్ పెట్టేవాళ్ళు అక్కడ. అంటే అన్ని పనులు నాతోనే చేయించడము, మా హస్బెండ్తో కొట్టించడము. సో ఇలా చాలా అంటే మెంటల్గా ఫిజికల్గా చాలా హరాస్మెంట్ చేయడం వల్ల ప్రీమెచ్యూర్డ్గా మా పాప డెలివరీ అయింది అక్కడ హాస్పిటల్లో. అది అక్కడ హాస్పిటల్ రికార్డులో కూడా ఉంది ఇప్పటికి. ఇప్పుడు నా దగ్గర డిశ్చార్జ్ సమ్మరీ కూడా ఉంది, అందులో కూడా మెన్షన్ చేశారు. అంటే ఇది నార్మల్ డెలివరీ కాదు, సో ఇది ఏదో హరాస్మెంట్ వల్లనే అయిందని చెప్పి వాళ్ళప్పుడు చాలామంది సోషల్ వర్కర్లు, పోలీసులు అంతా కూడా ఫాలో అయ్యేవాళ్ళు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మేము హెల్ప్ చేస్తామని వచ్చేవాళ్ళు. కానీ నాకు అసలు తెలియదు అప్పుడు, నాకు చిన్న వయసులో, అంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. అంటే అట్లీస్ట్ నాకు బయట కమ్యూనికేషన్ కూడా మా పేరెంట్స్తో కూడా మాట్లాడడానికి యాక్సెస్ లేకుండా అట్లీస్ట్ నేను ఎవరికైనా చెప్పుకోలేకపోయేదాన్ని. ఒక ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ఉన్నానంటే చాలా భయంగా సో బతికేదాన్ని అనమాట. సో అట్లా ఉండి ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే కూడా ఏం ప్రాబ్లం లేదు, నేను సేఫ్గానే ఉన్నానని వాళ్ళకి కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు నన్ను అసలు 20 days వరకు కూడా డిశ్చార్జ్ చేయలేదు. అంటే ఈమె సేఫ్గా లేదు అన్నట్టుగా వాళ్ళు 20 days దాకా కూడా డిశ్చార్జ్ చేయలేదు. ఆఫ్టర్ డెలివరీ కూడా నాకు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. యూరినరీ రిటెన్షన్ ప్రాబ్లం వచ్చింది. అంటే సో అది చాలా సివియర్గా ఉంటుంది, యూరిన్ క్యాథెటర్ పెట్టుకొనే ఉండాలి. సో దానివల్ల నాకు బేబీని కూడా ఎత్తుకోవడానికి అసలు వీలు అయ్యేది కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు బేబీని నాకే వదిలేసి మా అత్తయ్య మామయ్య మా హస్బెండ్ అందరు కలిసి బయట సైట్ సీయింగ్లకి వెళ్ళేవాళ్ళు. నన్ను ఒక రోజైతే హాస్పిటల్లో ఒకదానే ఉంచేసేవాళ్ళు. అంటే ఇంట్లో డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక వాళ్ళు నన్ను బేబీని ఇంట్లోనే వదిలేసి, అంటే నాకు అసలు బేబీని ఎత్తుకోవడానికి కూడా రాని సిచ్యువేషన్లో బేబీని నాతో వదిలేసి వాళ్ళు బయట సైట్ సీయింగ్కి వెళ్ళేవాళ్ళు యూఎస్లో. అట్లా నాకు కమ్యూనికేషన్ కూడా లేకుండా, ఫోన్ యాక్సెస్ లేకుండా అలా చేసి ఒక రోజైతే రూమ్లో డోర్ పెట్టేసి వెళ్ళారు. సో నాకు అసలు బేబీ చాలా ఏడ్చింది, అసలు బయటకు రాలేక, అసలు నేనేం చేయలేక చాలా ఏడ్చింది బేబీ. సో అట్లా ఇదేంటి అని క్వశ్చన్ చేస్తే కూడా విపరీతంగా నన్ను కొట్టడం, మా హస్బెండ్తో కొట్టించడం, మా అత్తయ్య మామయ్య వాళ్ళు చాలా ఎలా అంటే అవి వాళ్ళ లాంగ్వేజ్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడేది కూడా అలా తిట్టడము, కొట్టించడము, అట్లా హరాస్మెంట్ చేసేవాళ్ళు. సో తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెము మా హస్బెండ్ కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించేది. కానీ వాళ్ళతో ఫోన్లు మాట్లాడడము, ఇప్పుడు మా అత్తయ్య మామతో ఫోన్ మాట్లాడడం, ఆడపడుచుతో ఫోన్ మాట్లాడడం అట్లా చేసినప్పుడు మళ్ళీ హరాస్మెంట్ స్టార్ట్ అయ్యేది. సో అట్లా తర్వాత నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. అప్పుడు మా బాబు పుట్టినప్పుడు సో అప్పుడు మా పేరెంట్స్ అక్కడికి వచ్చారు. పేరెంట్స్ అక్కడికి వచ్చినప్పుడు కూడా మా పేరెంట్స్తో చాలా గొడవ పడేవాడు. వాళ్ళ ముందే నన్ను కొట్టడము, ఇట్లా చాలా హరాస్మెంట్ చేయడం చేసేవాడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు మా పాప పుట్టిన తర్వాత ఏమైందంటే తను స్పీచ్ లేదు, పాపకి కూడా స్పీచ్ లేదు, level 3 ఆటిజం అని చెప్పి డయాగ్నోజ్డ్ అయిపోయింది. సో ఎందుకులే ఇప్పుడు బయటకు వచ్చి ఏం చేయగలుగుతాం, ఇంత పాప కూడా స్పెషల్ నీడ్ పాపనే కదా, సో ఇప్పుడు అని చెప్పేసి నేను ఏదో అడ్జస్ట్మెంట్ అవ్వుకుంటూ నేను వచ్చేదాన్ని. అట్లా బాబు కూడా పుట్టాక మళ్ళీ సో అట్లా అంటే బాబు పిల్లల్ని నన్ను ఒక స్టేట్లో వదిలేసి తను వేరే స్టేట్లో జాబ్ ఉంది అని చెప్పి వేరే స్టేట్కి వెళ్ళిపోయేవాడు. సో అట్లా అప్పుడు మమ్మల్ని ప్రాపర్గా కూడా కేర్ చేసేవాడు కాదు. ఏదైనా కూడా నేను ఫోన్ మాట్లాడినా కూడా ప్రాపర్గా కమ్యూనికేషన్ ఇవ్వకపోవడము, సో ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్స్ మెయింటైన్ చేయడము, ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే కూడా నన్ను కొట్టడము అట్లా చేసేవాడు. వేరే స్టేట్స్లో అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు, ఈ స్టేట్స్లో ఉన్నప్పుడు మీ ఇద్దరు పిల్లలు, మీరు, మీ పేరెంట్స్ ఉన్నారా, లేకపోతే పేరెంట్స్ కూడా ఎవరు లేరు? పేరెంట్స్ కూడా ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఒక స్టేట్లో ఉండేదాన్ని. అట్లా అంటే ఇంకా ఏ హెల్ప్ కూడా లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో తను వేరే స్టేట్లలో ఉన్నప్పుడు కూడా వేరే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడము, ఇట్లా ఏంటి అని నేను క్వశ్చన్ చేస్తే కూడా నన్ను అసలు చాలా
బూతులు మాట్లాడడము, తిట్టడము, ఇంకా ఇంకా ఎప్పుడన్నా ఇప్పుడు చాటింగ్ చేస్తుంటాడు తను వేరే వాళ్ళతో. చాటింగ్ చేసినప్పుడు కూడా ఏంటి ఇదని క్వశ్చన్ చేస్తే ఫిజికల్గా బాగా అబ్యూజ్ అంటే హరాస్మెంట్ చేసేసి ఫిజికల్గా కొడుతుంటాడు. సో అట్లా చేసేవాడు. సో ఇన్ని అయినా కూడా ఏంటంటే తర్వాత ఏం తెలిసిందంటే బాబుకి కూడా స్పీచ్ లేదు, బాబు కూడా ఆటిజం అని చెప్పి డయాగ్నోజ్డ్ అయింది. సో ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు భరించాల్సి వచ్చిందంటే 2 పిల్లలు స్పెషల్ నీడ్ పిల్లలు. ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని వెళ్ళి కూడా నేను జాబ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు బయటికి వెళ్ళి. సో అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఈ విషయాలు కూడా మా పేరెంట్స్కి నేను చెప్పలేదు, ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తున్నారు అని చెప్పి కూడా నేను వాళ్ళు వచ్చి అంటే డైరెక్ట్గా చూసే వరకు కూడా నేను ఇంత సిచ్యువేషన్లో ఉన్నాను మా పేరెంట్స్కి తెలియదు. సో ఎప్పుడు తను ఏం చేసేవాడంటే మమ్మల్ని వదిలించుకోవడానికి ట్రై చేసేవాడు. అంటే పిల్లల్ని నీకు నేను డివోర్స్ ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, ఈ ఆటిస్టిక్ పిల్లలు కూడా నాకు అవసరం లేదు, నీకు ఇచ్చేస్తాను, డివోర్స్ ఇచ్చేస్తాను చాలాసార్లు బెదిరించేవాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఇప్పుడు నేను వదిలేస్తే నువ్వు బయట అడుక్కోవాలి, సో ఇలా ఉంటుంది నీ సిచ్యువేషను, అక్కడ అడుక్కోవాలి ఇక్కడ అడుక్కోవాలి అని చాలా బూతులుగా మాట్లాడేవాడు. చాలా అసలు ఆ లాంగ్వేజ్ బయట కూడా చెప్పలేదు. సో అట్లా టార్చర్ పెట్టేవారు. సో సరే ఇన్ని టార్చర్లు ఉన్నా కూడా ఏదో పిల్లలు ఇలా ఉన్నారని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను వచ్చేదాన్ని. సో తర్వాత తను ఏం ప్లాన్ చేశాడంటే ఎన్నోసార్లు మమ్మల్ని ఇండియాకి పంపడానికి ట్రై చేశాడు. అంటే ఇంకా వదిలేయచ్చు కంప్లీట్గా, ఇండియాకి వెళ్ళిపోతే ఇంకా కంప్లీట్గా పిల్లలు నన్ను వదిలించుకోదని. ఫైనల్గా ఏం ప్లాన్ చేశాడంటే 2019లో సో మనము ఇండియాకి వెళ్తున్నాం, చాలా రోజులు అవుతుంది కదా ఇంకా మనము ఇండియాకి వెళ్ళక, సో అందుకని ఒక జస్ట్ వెకేషన్కి వెళ్తున్నాం 1 మంతే అని చెప్పి నాకు రిటర్న్ టికెట్లు కూడా చూపించాడు. సో రిటర్న్ టికెట్లు చూపించేసరికి సరే నిజమే అనుకున్నాను నేను. ఇండియాకు తీసుకొచ్చాక మేము వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిన 2 డేస్కే మా అత్తయ్య మామయ్య మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించారు. అంటే మీ పిల్లలు ఇంత ఆటిస్టిక్ పిల్లలు, హైపర్ యాక్టివ్ ఉన్నారు, అసలు మా వల్ల కాదు మీ పిల్లల్ని మేము భరించడము, వెళ్ళిపోండి అని చెప్పి పంపించాడు. సో అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో అయితే తను ఏం చేశాడంటే మా పిల్లల్ని నన్ను కలిపి ఇండియాలోనే వదిలేసి తను ఒక్కడే వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు. అంటే తనకు ఒక్కనికే వీసా పెట్టుకొని నాకు పెట్టకుండా. అప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కమ్యూనికేట్ అయ్యి ఇట్లా ఇది పద్ధతి కాదు, ఇంత హై నీడ్ కేర్ పిల్లల్ని ఎవరు కేర్ చేస్తారు, మరి మీ పేరెంట్స్ చూస్తారంటే మా పేరెంట్స్ ఎందుకు చూస్తారు, మా పేరెంట్స్ చూడడు అంటాడు. సో అప్పుడు మీరు ఉంటే అందరు వెళ్ళాలి, ఉంటే ఇక్కడే ఉండాలి, వెళ్తే అందరు వెళ్ళాలి అని చెప్పి ఇంకా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడితే అప్పుడు ఇక్కడే ఉన్నాడనమాట ఇండియాలోనే. సో అయితే అది కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని ఇంట్లో నుంచి వాళ్ళ అబ్బాయిని కూడా పంపించారు. సో నువ్వు కూడా అవసరం లేదు, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి, ఎందుకంటే మేము ఒకవేళ తన్ను ఉంచుకుంటే మేము వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పి, నువ్వు కూడా అవసరం లేదని చెప్పి మా హస్బెండ్ని కూడా పంపించేస్తే మా హస్బెండు, పిల్లలు, నేను అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఒక 6 months వరకు ఇక్కడే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఆ ఉన్నంత కాలం కూడా జాబ్ ఏం చేయడు. సో చాలా కూడా టార్చర్ పెడతాడు మా పేరెంట్స్ని. సో అట్లా టార్చర్ పెట్టడము. తర్వాత ఒక 6 months తర్వాత మా అక్కయ్య వాళ్ళ హెల్ప్తోని మేము హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక జాబు చూసుకొని అక్కడ ఒక ఇల్లు తీసుకొని ఒక 3.5 years హైదరాబాద్లో ఉన్నాం. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలా ఫిజికల్గా నన్ను కొట్టాడు. మీకు ఫొటోస్ నేను పంపించాను చూడండి, నన్ను ఫిజికల్గా కొట్టిన ఫొటోసు అవి. ఇంకోటి బయట కూడా నన్ను ఎందుకు ఇట్లా నువ్వు వేరే అమ్మాయిలతో చాటింగ్ చేస్తావు, రాత్రిళ్ళు వెళ్తావు, ఒక రోజంతా రావు, ఇంటికి రావు అంటే చాలా బండబూతులు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు కొడతాడు నన్ను. విపరీతంగా పిల్లల్ని కూడా ఇలా ఆటిస్టిక్ పిల్లలు ఒక దగ్గర కూర్చోరని చెప్పి వాళ్ళని కొట్టడం. సో అట్లా ఇష్టం వచ్చిన మా పాప 15 years పాపను పట్టుకొని కొట్టడము, చిన్న బాబుని పెట్టుకొని కొట్టడం ఇష్టం వచ్చినట్టు. మీకు వీడియోస్ కూడా నేను పంపిస్తాను. సో అట్లా కొడుతుంటాడు. సో అదేందని నేనేమన్నా క్వశ్చన్ చేస్తే ఇంకా ఫిజికల్గా చాలా కొట్టడం. సో అట్లా ఒకటి బయట నన్ను కొట్టి చాలా సివియర్గా కొడుతుంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. సో అప్పుడు మా సిస్టర్ వాళ్ళు నన్ను సేవ్ చేశారు, లేకపోతే నేను చాలా సివియర్గా ఉండేది. సో అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ మీటింగ్ పెట్టేసి, అంటే నేను రిపీట్ చేయను, నేను బాగానే చూసుకుంటాను అని ఏదో అష్యూరెన్స్ ఇస్తాడు. మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ ఒక 5-6 daysకి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సో అట్లాంటి చాలా అగ్రెసివ్ బిహేవియర్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా ఏ హెల్ప్ ఉండదు. సో తను ఏం చేస్తాడంటే యూఎస్లో ఉన్నప్పుడు తన మొత్తం అర్నింగ్స్ అన్నీ కూడా ఒక 15 years ఆఫ్ అర్నింగ్స్ కూడా వాళ్ళ సిస్టర్ అకౌంట్లకి వాళ్ళ ఫాదర్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఎందుకు ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, ఎవ్రీ మంత్ ఇంత డబ్బు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే,
లేదు నాకు ప్రాపర్టీలు కొంటున్నారు వాళ్ళు, అందుకని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఆ ప్రాపర్టీలన్నీ కూడా నాకే కొంటున్నారని చెప్పేవాడు. మీకు జూమ్ ట్రాన్స్ఫర్లు కూడా మీకు ప్రూఫ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కూడా మీకు పంపిస్తాను. సో అట్లా చెప్పేవాడు. నేనేమనుకున్నానంటే నిజమే కావచ్చు, ప్రాపర్టీస్ కొంటున్నారేమో అని చెప్పి నేను అనుకునేదాన్ని. అప్పుడు మేము ఇండియాలో ఉన్నప్పుడు చూస్తే ఒక్క ప్రాపర్టీ కూడా తన పేరు మీద లేదు, ఏ ప్రాపర్టీ తన పేరు మీద లేదు. వాళ్ళ పేరెంట్స్ పేరు మీద, వాళ్ళ సిస్టర్ పేరు మీదనే పెట్టుకున్నాడు అన్నీ. అంటే తను ఇలా ప్లాన్డ్గా చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. సో అట్లా ప్రాపర్టీలు కూడా కనీసము ఉంటే పిల్లలకు చెందుతాయన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ పేరు మీద, సిస్టర్స్ పేరు మీద ప్లాన్డ్గా పెట్టుకోవడము. అక్కడ యూఎస్లో ఏం చేశాడంటే, యూఎస్ నుంచి వచ్చే ముందు నా పేరు మీద కూడా చాలా డెబిట్ కార్డ్స్ ఓపెన్ చేశాడు, క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేశాడు. క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేశాడు. సో ఆ క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఓపెన్ చేసి, అంటే నాకు తెలియదు క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేస్తున్నాడే, ఏదో సైన్ పెట్టమంటే, ఇప్పుడు హస్బెండ్ అన్నప్పుడు మనకు ట్రస్ట్ ఉంటుంది. పిల్లలది ఏదో ఐఈపీ మీటింగ్ అని, స్కూల్ డాక్యుమెంట్స్ అని తీసుకొస్తే నేను అది ఏది చదవకుండానే సైన్లు పెట్టేదాన్ని. సో అట్లా నా సోషల్ సెక్యూరిటీ వాడుకొని చాలా క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేశాడు. అదేం చేశాడంటే, ఇండియాకి వచ్చినప్పుడు అవన్నీ పేమెంట్స్ అన్నీ ఆఫ్ చేశాడు, ఇంకా మొత్తం పేమెంట్ చేయలేదు. అదంతా బ్యాంక్రప్సీ అయిపోయింది. ఇప్పుడు నా పేరు మీద ఒక 30 lakhs వరకు, తన పేరు మీద ఒక 50 lakhs వరకు మొత్తం క్రెడిట్ కార్డ్స్ అన్నీ బ్యాంక్రప్సీ చేశాడు. తర్వాత అక్కడ అపార్ట్మెంట్కి ఒక 4 months రెంట్ కట్టకపోతే వాళ్ళు ఎవిక్షన్ చేశారు. ఇప్పుడు ఆ ఎవిక్షన్ హిస్టరీ కూడా నా పేరు మీద పడింది. సో నన్ను కూడా అందులో ఇంక్లూడ్ చేశాడు. సో అట్లా ఎవిక్షన్ హిస్టరీ, బ్యాంక్రప్సీ, సో అట్లా నన్ను చాలా ఫైనాన్షియల్గా కూడా చాలా అబ్యూజ్ చేశాడు. సో అట్లా ఇప్పుడు ఏమైందంటే, మళ్ళీ ఇండియాలో ఉన్నప్పుడు పిల్లలకి ప్రాపర్గా సపోర్ట్ లేదంటే, స్కూలింగ్ కూడా ప్రాపర్గా, ఇక్కడ థెరపీస్ కూడా ఏం వర్కౌట్ అవ్వట్లేదు, అక్కడికి వెళ్తే కొంచెము ప్రాపర్గా ఉంటుంది స్కూలింగ్ కానీ థెరపీస్ కానీ అన్న ఉద్దేశంతో మళ్ళీ బ్యాక్ వెళ్ళాము యూఎస్కి. వెళ్ళిన తర్వాత కూడా సో అప్పుడు ఏమైందంటే, ఒక 9 months వరకు కూడా మా రిలేటివ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత ఇంకో స్టేట్లో జాబ్ వచ్చిందని చెప్తే ఆ స్టేట్కి మూవ్ అయ్యాము. అంటే ఇప్పుడు మీకు అక్కడ బ్యాంక్రప్సీ చేయడము, మీ పాత రెంట్ కట్టకపోవడం, ఇవన్నీ మళ్ళీ ప్రాబ్లం కాలేదు మీరు అక్కడికి వెళ్తే? అందుకే మాకు ఇల్లు దొరకలేదు అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఇల్లు దొరకకపోయేసరికి ఎవరు కూడా ఇల్లు ఇవ్వలేదు. అక్కడ బ్యాంక్రప్సీ అయితే మనకి అసలు క్రెడిట్ హిస్టరీ లేకపోతే హౌసింగ్ కూడా ఇవ్వరు యూఎస్లో. సో దాంతో ఏంటంటే, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. సో అందుకని వాళ్ళు అంటే వాళ్ళది ఓన్ హౌస్ ఉంటే మీరు ఉండండి మీకు జాబ్ వచ్చే వరకు అని చెప్తే, అట్లా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో మేము ఉన్నాము. సో తనకి అప్పుడు అంటే ఒక 6-7 months వరకు ఉన్నట్టున్నాము. తర్వాత అప్పటి వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, అందరం పిల్లలు మేమంతా కలిసి. వేరే స్టేట్లో జాబ్ వచ్చిందని చెప్పి మేము వేరే స్టేట్కి వచ్చామన్నమాట. సో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే, అందరూ చాలామంది ఉంటారు కాబట్టి కొంచెము హరాస్మెంట్ తక్కువగా ఉండేదన్నమాట. సో అట్లా మేము సపరేట్గా మళ్ళీ వేరే స్టేట్కి వచ్చేసరికి అక్కడ మళ్ళీ హరాస్మెంట్ స్టార్ట్ చేశాడు. పిల్లల్ని, నన్ను చాలా కొట్టడము, ఇట్లా నన్ను చాలా హరాస్మెంట్ చేయడము. దాంతో ఏమైందంటే, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంట్లో అరుస్తుంటే కొడుతుంటే వాళ్ళకి వాళ్ళు కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు, ఇట్లా వీళ్ళ ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది అని చెప్పి. ఒక కంప్లైంట్ ఆల్రెడీ పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకో రోజు నన్ను 2 o'clockకి నన్ను విపరీతంగా తిడుతూ కొడుతున్నాడు, పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు. సో అట్లా కొడుతుంటే నేను 911 కాల్ చేశాను. కాల్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేసరికి మళ్ళీ, ఎందుకంటే నేను మళ్ళీ ఏమైనా చెప్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఎందుకని చెప్పేసి నేనేం మళ్ళీ వాళ్ళతో లేదు, ఏం కావట్లేదు, జస్ట్ ఒక వర్బల్ ఆర్గ్యుమెంట్ అయింది, మేము సేఫ్గానే ఉన్నామని చెప్పేసి వాళ్ళని పంపించేశాను. సో వాళ్ళు ఆ రోజు ఆయనని బయటకు వెళ్ళమని చెప్పి, మీరు ఇంట్లో కొంచెం సేఫ్గా లేదు, మీరు ఈ రోజు అయితే నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని ఆయన బయటకు పంపించేసి మమ్మల్ని పిల్లల్ని ఇంట్లో పెట్టారు వాళ్ళు. సో మీకు ఇంకా ప్రాబ్లం అనిపిస్తే రేపు వచ్చి మళ్ళీ కంప్లైంట్ అట్లా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తను ఇంటికి వచ్చాడు మార్నింగ్ వచ్చి నాతో, నేను ఇంకోసారి ఏం రిపీట్ చేయను, పిల్లల్ని నిన్ను బాగానే చూసుకుంటాను, ఎవరితో ఏం మాట్లాడకు, సో మనం వేరే కంట్రీలో ఉన్నాం కదా, సో ఎందుకు మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పి నాకు కమ్యూనికేషన్ ఇస్తే, నేను మళ్ళీ ఇంకేం వెళ్ళలేదు పోలీసుల దగ్గర కానీ ఏం వెళ్ళలేదు. సో అక్కడికి అది క్లోజ్ అయిపోయింది. కానీ అక్కడ యూఎస్లో ఏమవుతుందంటే, ఒకసారి ఏదో ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఊరికే వదిలిపెట్టారు, దాన్ని స్కూల్కి కూడా పంపిస్తారు. ఇలా కంప్లైంట్ వచ్చింది ఇంట్లో, మీరు మానిటరింగ్ చేయండి, పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా అని చెప్పి స్కూల్లో పెడతారు. అయితే అక్కడ టీచర్లు అబ్జర్వ్ చేస్తారనమాట, పిల్లలు రాగానే వీళ్ళకి ఏమన్నా బ్రూసెస్, స్కార్స్ ఉన్నాయా, సేఫ్గా ఉన్నారని. అట్లా చూస్తున్న క్రమంలో ఒకరోజు మా పిల్లల మీద బ్రూసెస్, స్కార్స్ కనిపించాయి వాళ్ళకి. సో కనిపించేసరికి వాళ్ళు ఏం చేశారంటే, పిల్లలు ఇంట్లో సేఫ్గా లేరు అని
సో వాళ్ళు ఇంటికి వచ్చారు, చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళని చెప్పి ఇంటికి వచ్చారు. మీ ఇంట్లో పిల్లలు సేఫ్గా లేరు, సో మేము పిల్లల్ని తీసుకుంటాము మరి అని చెప్పి వాళ్ళు నాతో కమ్యూనికేషన్ ఇచ్చారు. నాకు షాక్ అనిపించింది, అదేంది పిల్లల్ని తీసుకెళ్ళడం ఏంది, అసలు అది ఫస్ట్ టైం కదా నేను చూసేది, చాలా షాక్ అనిపించింది. సో అట్లుంటా నేను అసలు పిల్లలు లేకుండా నేను మదర్ని కదా ఉండలేను అని చెప్పాను. అంటే మరి ఇంకొక ఆప్షన్ ఉంది, మీ హస్బెండ్ మేము చెప్పే వరకు కొద్ది రోజులు బయటికి వెళ్ళాలి, సో మీరు పిల్లలు ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పారు. సో ఆయన దానికి రెడీ అన్నారు, ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో మమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నాడు. సో దానికి నేను ఓకే నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మళ్ళీ నన్ను కమ్యూనికేషన్ ఇచ్చి, నువ్వు డీసీఎస్లతో కూడా ఏం మాట్లాడకు, నా గురించి నెగటివ్గా ఏం చెప్పకు, నేను ఇంకా ఏం కూడా రిపీట్ చేయను, సో అని చెప్పి మళ్ళీ నన్ను కొంచెం రిక్వెస్టింగ్గా కమ్యూనికేషన్ అంటే కాల్ చేసి నాతో మాట్లాడి ఇంకోసారి రిపీట్ చేయను అని చెప్పేస్తే నేను వాళ్ళతో మా హస్బెండ్ అసలు ఏం చేయట్లేదు, సేఫ్గానే ఉన్నాం మేము, మా హస్బెండ్ని మాతో కలపండి, ఫ్యామిలీ లాగా ఉంటాము అని చెప్పి నేను మీటింగ్లలో వాళ్ళు అంటే ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు సపరేట్గా, ఫాదర్కి ఒకటి మదర్కి ఒకటి సపరేట్ మీటింగ్స్ పెడతారు. సో ఆ మీటింగ్లలో నేను సేఫ్గా ఉన్నాం, మా హస్బెండ్ని కలపండి అని నేను కమ్యూనికేషన్ ఇచ్చాను. సో దానికి వాళ్ళు ఏమన్నారంటే సరే అని చెప్పి ఒక 17-18 డేస్ తర్వాత మా హస్బెండ్ని మళ్ళీ ఇంటికి పంపించారు. సో తర్వాత ఇంకా ఒక 5-6 డేస్ వరకు బాగానే ఉన్నట్టు ఉన్నాడు. తర్వాత మళ్ళీ మా పాపని కొట్టడము, బాబుని కొట్టడం మళ్ళీ స్టార్ట్ చేశాడు. సో అప్పుడు నాకేం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు. సో అప్పుడు మళ్ళీ ఏమైందంటే సెకండ్ టైము వాళ్ళు స్కూల్లో ఏం చేశారంటే ఆ చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు అసలు ఎవ్వరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 2 పిల్లల్ని స్కూల్లో నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇంకా తీసుకెళ్ళాక నేను చూస్తున్నాను, అదేంటి అసలు మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇంకా అంటే ఆఫ్టర్ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రావట్లేదని అసలు నేను చాలా అంటే ఉంటుంది కదా మదర్గా, ఇప్పుడు ఏమైందో ఇంకా లేట్ అయిపోయింది అని. అప్పుడు నాకు ఒక 1 అవర్ తర్వాత కాల్ చేసి అసలు మీ పిల్లలు మేము తీసుకున్నాము, ఇంకా మేము ఇవ్వము అని చెప్పేసరికి అసలు చూడండి, ఒక తల్లిగా అసలు నాకు ఎట్లా అనిపిస్తుంటుంది పిల్లలు లేకుండా. ఆ రోజు అసలు నేను అలా చెప్పేసరికి అసలు స్టన్ అయిపోయినా, అదేంది అసలు పిల్లల్ని తీసుకెళ్ళడం ఏంటి, అసలు నాకు అర్థం కాలేదు ఏం చేయాలో. సో అప్పుడు మళ్ళీ వాళ్ళే కమ్యూనికేషన్ ఇచ్చి, లేదు మీ పిల్లల్ని మేము తీసుకున్నాము, ఇంకా కాన్ఫిడెన్షియల్ ప్లేస్లో పెట్టాము, అసలు ఇంకా మీకు కమ్యూనికేషనే ఉండదని చెప్పారు. సో అది ఇంకా 4 డేస్ మధ్యలో హాలిడే వచ్చింది, అసలు నాకే కమ్యూనికేషన్ లేదు, అసలు పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, ఏమైందో తెలియదు, అసలు వాళ్ళకి తినరా అసలు ఏమీ అర్థం కాలేదు. సో అసలు నేను 4 డేస్ వరకు కూడా అసలు నేను నిద్ర కూడా పోలేదు, నిద్ర కూడా. అంటే ఇప్పుడు ఈ టైంలో మీ హస్బెండ్ ఏం రియాక్ట్ కాలేదండి? అంటే తను ఏదో చెప్పినట్టు చెప్తున్నాడు, లేదు అంటే వాళ్ళతో బాగానే మాట్లాడుతున్నాడు అనమాట. సో అంటే తన నుంచి ఇంకా ఏది నెగటివ్ రాకుండా మా పిల్లల్ని ఇచ్చేయండి అన్నట్టుగా కమ్యూనికేట్ అవుతున్నాడు. కానీ అంత నాకు ఏంటంటే లోపల బాగానే ఉంటున్నాడు తను. అసలు నేను ఫుడ్డే తినడం మానేశాను, అసలు నిద్ర లేదు నాకు, అసలు ఎప్పుడు చూసినా అసలు పిల్లలు ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఎక్కడున్నారో అర్థం కాకుండా నేను ఏడ్చుకుంటూ చాలా సోషల్ వర్కర్ల దగ్గరికి వెళ్ళాను, నా పిల్లలు ఎట్లా వస్తారు ఏంటి అంటే ఎవ్వరు కూడా ఏం హెల్ప్ చేయలేదు. సో 2 డేస్ తర్వాత నాకు పిల్లలకు సంబంధించి బ్లడ్ వర్క్ రిజల్ట్స్ వచ్చాయి. అవి ఏంటంటే పిల్లలు చాలా సివియర్ కండిషన్లో ఉండి ఎమర్జెన్సీలో పడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ నేను పిల్లల్ని ఎన్రోల్ చేశాను కదా ఎమర్జెన్సీ హాస్పిటల్స్లలో. సో అట్లా ఎన్రోల్మెంట్ చేయడం వల్ల పేరెంట్కి నాకు బ్లడ్ వర్క్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట యాజ్ ఏ పేరెంట్గా. సో అవి చూసుకొని నేను అదేంటి పిల్లలు అసలు సేఫ్గా లేరా, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎమర్జెన్సీలో పడ్డారా, నేను హాస్పిటల్కి వెళ్ళాను. పిల్లలు ఉన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అసలు నాకు ఎంట్రీ కూడా ఇవ్వలేదు, అంటే వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా పెట్టి వాళ్ళ పేర్లు కూడా మార్చేసుకొని. అప్పుడు నేను అసలు హాస్పిటల్ మీద మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను అక్కడ కూర్చొని అసలు చాలా బాధపడ్డాను పిల్లల కోసం. ఏ హెల్ప్ కూడా నాకు ఆ రోజు దొరకలేదు. ఒకసారి అర్థం చేసుకోండి, ఒక తల్లిగా ఒక్కసారే పిల్లల్ని తీసుకెళ్తే, నేను ఎప్పుడు పిల్లల్ని నా లైఫ్లో ఒక్క రోజు కూడా ఉండలేదు నేను. ఓకే, మరి ఇట్లాంటి సీవియర్ కండిషన్లో పిల్లలు కూడా, ఎందుకంటే మీరు తప్ప వారికి వేరే ప్రపంచం తెలియదు, అట్లాంటప్పుడు వాళ్ళు అక్కడ ఉండగలిగారా అక్కడ హాస్పిటల్లో? మరి వాళ్ళు ఏమన్నా మెంటల్ ఇంకా స్ట్రెస్ అయ్యారా? అక్కడ ఏమైందంటే వాళ్ళకి ఫుడ్ ఇంటేక్ లేదు, ఒక 2 డేస్ నుంచి మొత్తమే ఫుడ్ ఇంటేక్ లేదు అక్కడ. వీళ్ళు ఏం తింటారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మా బాబు ఆర్టిస్టిక్, అంటే కొన్ని ఫుడ్ కన్సర్న్స్ ఉంటాయి, వాడు స్పెసిఫిక్గా ఒక టైప్ ఆఫ్ ఫుడ్డే తింటాడు, అది కూడా ఒక కలర్ టెక్స్చర్ అన్నీ కూడా ఒకేలాగా ఉండాలి, ఏ మాత్రం తేడా వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడు. అది మన ఇండియన్ ఫుడ్ ఎలా కుక్ చేయాలి వాళ్ళకి అనేది అసలు తెలియదు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు పెట్టిన ఫుడ్ 2 పిల్లలు కూడా తినలేదు. తినకపోయేసరికి మొత్తము
2 డేస్లోనే ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్తోని మొత్తం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ పడిపోయి హాస్పిటల్లో పడిపోయారు మొత్తం. సో 4 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళే కమ్యూనికేషన్ ఇచ్చి మీ పిల్లలు ఇద్దరు ఎమర్జెన్సీలో ఉన్నారు, మీరు వచ్చి ఒకసారి పిల్లల్ని చూడాలని చెప్పి కమ్యూనికేషన్ ఇస్తే వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి పిల్లలు చాలా బెడ్ పైన పడుకున్నారు. అసలు నన్ను చూసేసి చాలా అమ్మ అని చెప్పి కౌగిలించుకొని చాలా రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళకి కూడా అర్థమైంది, అంటే మదర్ అంటే ఇట్లా ఉంటుందా, మేము ఎంత చూసినా వీళ్ళు రియాక్ట్ అవ్వని వాళ్ళు మదర్ రాగానే ఇలా బటర్ఫ్లైస్ లాగా లేసారు అని చెప్పి అక్కడ ఉన్న నర్సులు అన్నారు, మీ పిల్లలు ఇద్దరు మీరు రాగానే బటర్ఫ్లైస్ లాగా లేసారంటని అని చెప్పి. సో అప్పుడు నేను వెళ్ళగానే ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని అప్పుడు ఏమన్నారంటే, మీరు పిల్లలకి మాకు ఫుడ్ ఎలా పెట్టాలో తెలియట్లేదు, మీరు ఫుడ్ కుక్ చేసుకొని రావాలి, రోజు పిల్లలకి తినిపించాలి అని చెప్పి వాళ్ళు రికవరీ అయ్యే వరకు కూడా నేను రోజు వెళ్ళడము, ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళడం, తినిపించడం అట్లా స్టార్ట్ అయిపోయింది. సో ఈ లోపు ఏం చేశారంటే వాళ్ళు మళ్ళీ కోర్టులో ఒకటి ఫైల్ చేసుకున్నారు, మదర్ ఈజ్ అనేబుల్ టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ నీడ్స్ బికాస్ ఆఫ్ ద ఫాదర్ డొమెస్టిక్ వైలెన్సు, అందుకని పిల్లల్ని మేమే ఉంచుకుంటాము, మాకే ఇవ్వాలి పిల్లల కేర్ అంతా అని చెప్పి వాళ్ళు కోర్టులో ఫైల్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఫాదర్ అబ్యూజ్ చేస్తున్నాడు, మదర్ ప్రొటెక్ట్ చేస్తుంది ఫాదర్ని, అందుకని పిల్లలు మదర్ దగ్గర కూడా ఉండడం సేఫ్ కాదు అన్నట్టుగా వాళ్ళకి దాంతో వాళ్ళు డిపెండెన్సీ ఫైల్ చేసుకున్నారు. సో అప్పుడు హియరింగ్ స్టార్ట్ అయ్యాయి. నేను నా పిల్లల్ని నాకు ఇచ్చేయండి అంటే, లేదు మేము ఇవ్వము, మా దగ్గరే ఉంచుకుంటాము, మదరు ఫాదర్కి సపోర్ట్ చేస్తుంది. సో అట్లా వాళ్ళు పిల్లల్ని ఇవ్వలేదు. అట్లా చాలా రోజులు హియరింగ్స్ నడిచాయి. చివరికి ఏమైందంటే వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చి పిల్లల్ని ఇస్తాము, కాకపోతే మీకే ఇస్తాము, ఫాదర్ ఉండకూడదు ఇంట్లో, ఫాదర్ బయటికి వెళ్తే అంటే ఒక సేఫ్టీ ప్లాన్ పెడతాం మేము, ఒక 1 మంత్ వరకు ఫాదర్ బయట ఉండాలి, మేము చెప్పేంత వరకు కూడా మీ దగ్గరికి రాకూడదు, కాకపోతే ఫాదర్కి మేము కొన్ని కోర్సెస్ పెట్టి కౌన్సిలింగ్ ఇస్తాము, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కోర్సెస్ పెట్టి కౌన్సిలింగ్ ఇస్తాము, ఆయన కౌన్సిలింగ్ అంతా తీసుకొని కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేసి మాకు సర్టిఫికేషన్స్ కోర్టులో ఇస్తే అప్పుడు మేము కలుపుతాము ఫాదర్ని అని చెప్పారు. సో ఆ పిల్లలిద్దరు నాకు రిటర్న్ వచ్చి ఒక 5-6 డేస్ అవుతుంది. ఈ లోపు ఏం చేశాడంటే ఆగస్టు 2024 12th రోజు నేను కాల్ చేస్తున్నా, అసలు నాకు లిఫ్ట్ చేయట్లేదు, ఏంటి ఎక్కడున్నావన్నా కూడా నా ఫోన్ ఎత్తట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. సో సైలెంట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకొని ఇండియాకి వెళ్ళిపోయాడు. సో అది నేను ఎంత కమ్యూనికేషన్ ఇచ్చినా నాతో ఇక్కడే ఉన్నట్టుగా ఒక్క మెసేజ్ ఏదో పెట్టినట్టు పెట్టేసి ఎస్కేప్ అయిపోయాడు, ఇంకా మొత్తము కంట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది నాకు అసలు నేను చూసాను ఎక్కడున్నాడు ఏంటి అని అందరినీ కనుక్కున్నా కూడా నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత ఒక ఫ్రెండ్ ఏమి ఇచ్చారంటే ఒక డాక్యుమెంట్ I-94 డాక్యుమెంట్ ఉంటుంది, అది చూస్తే ట్రావెల్ హిస్టరీ కనిపిస్తుంది కదా ఎక్కడ ఉన్నది అని చెప్పి నేను చెక్ చేస్తే ఇండియాలో ఉన్నట్టు కనిపించింది. ఇండియాకి వెళ్ళిపోయాడు. ఇండియాకి వెళ్ళిపోతే మా పేరెంట్స్కి చెప్పాను, ఇట్లా మమ్మల్ని వదిలేసి ఇండియాకి వచ్చాడు, పిల్లల్ని నాకు అప్పుడు రిటర్న్ ఇచ్చారు కానీ వాళ్ళు ఫుల్ కస్టడీ ఇవ్వలే నాకు పిల్లలది, అంటే జస్ట్ ఒక ఫిజికల్ కస్టడీ మదర్గా కేరింగ్ మాత్రమే ఇచ్చారనమాట. లీగల్ రైట్స్ అన్నీ కూడా వాళ్ళతోనే ఉంటాయి, చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళతోనే ఉంటాయి. సో అట్లా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నేను పిల్లల్ని తీసుకొని వేరే కంట్రీ దాటకూడదు, అక్కడి నుంచి వెళ్ళకూడదు, వేరే స్టేట్ కూడా వెళ్ళకూడదు, అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అప్పుడు నన్ను వదిలేసి వచ్చాడు, మొత్తం నన్ను డిపెండెంట్ వీసా కింద వదిలేసి వచ్చాడు. అంటే నాకు వర్క్ పర్మిట్ కూడా లేదు అక్కడ, వర్క్ ఆథరైజేషన్ కూడా లేదు, అంటే ఫైనాన్షియల్గా నేను జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు, ఫైనాన్షియల్గా నేను కేర్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు నాకు. సో అట్లా మొత్తం క్రెడిట్ కార్డ్స్ అన్ని ఓపెన్ చేసి నన్ను బ్యాంక్రప్సీ చేసి ఎవిక్షన్ హిస్టరీ పెట్టేసి మొత్తం అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు. వచ్చి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటున్నాడు. సో మా పేరెంట్స్ వెళ్ళి ఏంటి ఇలా వదిలేసి వచ్చావు, మరి పిల్లలది కనీసము నువ్వు యాజ్ ఎ ఫాదర్గా ఇట్లా వాళ్ళకి ఆమెకు వర్క్ పర్మిట్ కూడా లేదు, పిల్లలు అక్కడ స్ట్రక్ అయ్యారు కదా, ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు అంటే, నేను వెళ్తాను ఒక 2 weeks తర్వాత వెళ్తాను అన్నాడు. మరి వీసా మళ్ళీ అటెండ్ అవ్వాలంటే వీసాకి అటెండ్ కావడానికి మా పేరెంట్స్ అంతా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు, వీసా ఫీ పేమెంట్ చేయడము అదంతా. వెళ్ళినట్టే వెళ్ళి లేదు నాకు ఏదో రాంగ్ కోడ్ వచ్చింది, లేదు నేను అటెండ్ కాలేకపోయానని ఏదో చెప్పాడు. తర్వాత నుంచి ఏ కమ్యూనికేషన్ కంప్లీట్గా కమ్యూనికేషన్ కట్ చేశాడు, ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. కనీసం ఏదన్నా డాక్యుమెంట్స్ హెల్ప్ చేయమంటే కూడా ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు, ఫైనాన్షియల్గా ఏ హెల్ప్ లేదు, కమ్యూనికేషన్ ఇంకా కంప్లీట్గా కట్టు. ఎవరి ఫోన్లు ఎత్తకపోవడము, వాళ్ళ పేరెంట్స్ని అడిగితే మా అబ్బాయి మాతో లేడు అని చెప్పడము, వాళ్ళు అంటే కంప్లీట్గా అబాండెండ్ అయిపోయాడు. సో అక్కడ నాకేం ప్రాబ్లం అయిందంటే, నాకు జాబ్ కూడా లేకుండా ఫైనాన్షియల్గా కూడా నాకు కేర్ చేయలేని సిచ్యువేషన్. అక్కడ ఎట్లుంటుందంటే యుఎస్లో పిల్లలకి ప్రాపర్గా మనము
అక్కడ ఎట్లా ఉంటుందంటే యూఎస్లో ఇప్పుడు పిల్లలకి నేను ప్రాపర్గా హౌసింగ్ మెయింటైన్ చేయకపోయినా వాళ్ళకి ఆ, అన్ని అంటే స్కూల్ మెయింటైన్ చేయకపోయినా హౌసింగ్ మెయింటైన్ చేయకపోయినా ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. సో అప్పుడు ఏమైందంటే నాకు అసలు అర్నింగ్ లేదు, ఇంకా నాకు జాబ్ ఆపర్చునిటీ అంటే నేను వర్క్ పర్మిట్ లేక, నాకు జాబ్ చేసుకునే సిచ్యువేషన్ లేక, హౌస్ రెంట్ కట్టలేక, ఇంకా నేను బయటకు వచ్చే ఇంకా రోడ్ల మీదకి వచ్చే సిచ్యువేషన్ అది. అప్పుడు మళ్ళీ చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు వచ్చి లేదు మీరు ఇట్లా హౌసింగ్ కూడా మెయింటైన్ చేయకపోతే పిల్లల్ని మేమే తీసుకుంటామని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు, ఎట్లా మరి పిల్లల్ని ఎట్లా దక్కించుకోవాలి, నాతో ఉంచుకోవడం ఎట్లా అంటే కొంతమంది ఫ్రెండ్స్ నన్ను ఆర్గనైజేషన్ వాళ్ళతో కలిపేసి వాళ్ళు ఒక ఫండింగ్ రేజ్ చేసి, అంటే పిల్లల పేరు మీద నా పేరు మీద ఇలా ఉంది సిచ్యువేషను, మదర్కి ఇట్లా హెల్ప్ చేయండి అని ఒక ఫండింగ్ రేజ్ చేసి ఆ వచ్చిన ఫండింగ్తో మాకు హౌసింగ్ మెయింటైన్ చేయడానికి అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ అట్లా వాళ్ళు ఇచ్చారనమాట. సో అట్లా లివింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు ఇచ్చుకుంటూ ఆల్మోస్ట్ 1.5 year నేను ఫైట్ చేశాను అక్కడ. సో పిల్లల కస్టడీ ఫుల్ కస్టడీ రావడం కోసం అని చెప్పి చాలా అది లాంగ్ ఫైట్ అనమాట. వాళ్ళు మరి ఇక్కడికి మీ భర్తకు కానీ మీ బంధువులకు కానీ వీళ్ళు ఫోన్ చేసి, మీ భర్త ఫోన్ ఎత్తకపోతే మీ అత్తమామలకైనా మీ ఆడపడుచులకైనా ఫోన్ చేయొచ్చు కదా, మరి వాళ్ళు ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? వాళ్ళు ఏం చేశారంటే అసలు మా దగ్గర లేడు, మీరు మమ్మల్ని మేము సీనియర్ ఏమంటారంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు మేము సీనియర్ సిటిజన్లమి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు వీళ్ళు, మా అబ్బాయి అసలు మా దగ్గర లేనే లేడు, వీళ్ళు మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు, మేము కేసులు పెడతామని బెదిరిస్తారు మా పేరెంట్స్ని. ఇంకోసారి అడిగితే అసలు మా కొడుకే లేడు, మా కొడుకు చనిపోయాడని చెప్పడం. సో ఇట్లా తప్పించుకోవడం అనమాట, అసలు మాకు సంబంధమే లేదు మా అబ్బాయితో, మా అబ్బాయి ఎప్పుడో చనిపోయాడు, అసలు మాతో ఉండట్లేదు అనేది తప్పించుకోవడం. తను వాళ్ళతోనే వండుకుంటూ, వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ. సో ఏం చేస్తారంటే గేట్ దగ్గరికి రాగానే యాక్సెస్ ఇవ్వరు, లోపలికి రావడానికి కూడా యాక్సెస్ ఇవ్వరు, అక్కడ గేటు దగ్గరే ముందే ఆపేస్తారు, లోపలికి వెళ్దామన్నా కూడా రానివ్వరు. సో అట్లా చేశారు మా పేరెంట్స్ని కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా. సో దాంతో ఏమైందంటే ఏ హెల్ప్ లేదని చెప్పేసి ఇంకా మేము 498 కేసు అనేది ఒకటి ఫైల్ చేశాము ఇక్కడ ఇండియాలోనే. 498 కేసు ఫైల్ చేయడం వల్ల కూడా దాంట్లో కూడా చాలా మేనేజ్ చేయడం, తాను లీగల్ ప్రొసీడింగ్స్ చాలా మెయింటైన్ చేయడము, అంటే సో ప్రాపర్గా పోలీసులు కూడా అంత ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం మాకు చాలా ట్రబుల్ అయింది ఆ కేసు ఫైల్ చేయడానికి కూడా. సో అట్లా ఫైనల్గా 498 కేసు ఫైల్ చేశాం, కానీ తను లీగల్గా కూడా మెయింటైన్ చేస్తున్నాడు. మామూలుగా అంటే ఇప్పుడు జనరల్గా యూఎస్లో ఎట్లా ఉంటుందంటే వితిన్ సెకండ్లలో రియాక్షన్ ఇస్తారు. ఇప్పుడు మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే వితిన్ 2 minutesలో వాళ్ళు వచ్చేసి మనకి హెల్ప్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఎలా ఉందంటే వ్యవస్థ, మనము ఇలా ఉన్నాము అసలు ఇట్లుంది సిచ్యువేషన్ అని ఒక 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఏ హెల్ప్ దొరకదు. చివరికి ఏమవుతుందంటే హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్తే అప్పుడు అక్కడి నుంచి వీళ్ళు హయ్యర్ అఫీషియల్స్ ఏమన్నా వాళ్ళకి ఇష్యూ ఇట్లా ఉందని చెప్పి ఎస్కలేట్ చేస్తే అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇట్లా నేను ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి ఇది చాలా గమనించాను నేను, ఇట్లా ఉంది మన దగ్గర. సో ఇప్పుడు ప్రాపర్గా పోలీసులు రెస్పాన్స్ ఇచ్చి ప్రాపర్గా లీగల్గా యాక్షన్ తీసుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఇలా తప్పించుకొని తిరగరు కదా, ఇట్లా వదిలేయరు కదా. ఓకే, మీరు అక్కడ ఉన్నంతసేపు మరి అక్కడి నుంచి మీరు ఎట్లా బయటకు వచ్చారు, మళ్ళీ ఇండియాకి ఎట్లా చేరుకున్నారు? సో అయితే అక్కడ ఏమైందంటే నాకు సింగిల్ మదరు, సో అంటే ఇప్పుడు మామూలుగా ఇంత హై నీడ్ కేర్ పిల్లల్ని చూడడం కూడా ఈమెకు పాసిబుల్ కాదు, అంటే జాబ్ కూడా లేదు ఈమెకు అని చెప్పేసి వాళ్ళు ఫుల్ లీగల్ కస్టడీ ఇవ్వకుండా అలాగే నా కోర్ట్ హియరింగ్స్ అన్నీ కూడా నేను ఎంత వాదించుకున్నా నాకు వాళ్ళు వదిలిపెట్టలేదు పిల్లల్ని. చివరికి మా పేరెంట్స్ అంత ఏజ్లో కూడా పిల్లల కోసము, మా ఫాదర్ 80 years మా మదర్ 70 years ఏజ్లో కూడా యూఎస్కి వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే మా ఫాదరు పిల్లల కోసం నేను ఇట్లా హెడ్ మాస్టర్గా పనిచేశాను, నాకు ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది అని చెప్పి ఆయనకు వచ్చిన అవార్డుని కోర్టులో చూపించడము, ఆ సర్టిఫికేషన్ను కోర్టులో చూపించడము. తర్వాత నీకేం కేపబిలిటీ ఉంది పిల్లల్ని చూడడానికి అంటే యాజ్ ఏ గ్రాండ్ ఫాదర్గా నేను చాలామంది పిల్లల్ని టీచింగ్ చేశాను, నాకు ఇంత టీచింగ్ ఫీల్డ్లో ఇంత 40 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అంటే కోర్టులో మా ఫాదర్ కూడా వాదించుకోవడము. చివరికి ఒక 4 కోర్సులు వాళ్ళు పెట్టిన 4 కోర్సులు కూడా రాత్రింబవళ్ళు చాలా కష్టపడి చదివి
ఆయన సర్టిఫికేషన్స్ కూడా చేసి వాటిని కోర్టులో సబ్మిట్ చేయడము. నేను ఒక 15 కోర్సెస్ పిల్లల కోసం, ఓన్లీ పిల్లల కోసం నేను వాళ్ళు పెట్టిన 15 కోర్సెస్ అన్నీ ఆటిజంకి సంబంధించిన కోర్సెస్, అవన్నీ కూడా నేను క్లాసులకు వెళ్ళి చదివి సర్టిఫికేషన్స్ చేసి ఎగ్జామ్స్ రాసి ఆ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం. అప్పుడు తర్వాత నాకు పేరెంటింగ్ కెపాసిటీ ఎవల్యూషన్ కూడా చేశారు. అంటే యాజ్ ఏ పేరెంట్గా కేపబిలిటీ ఉందా లేదని ఒక 5 మంది సైకాలజిస్టులను పెట్టి ఈమె ఫిజికల్ కండిషన్, మెంటల్ కండిషన్ ఎలా ఉంది అని మొత్తం నా హిస్టరీ మొత్తము, మెడికల్ హిస్టరీ దగ్గర నుంచి ఇంకా అన్నీ చూస్తారు అందులో. పేరెంటింగ్ కెపాసిటీ అంటే అదొక పెద్ద 8 అవర్స్ ఆఫ్ టెస్ట్ అనమాట. దాంట్లో కాగ్నేటివ్ లెవెల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్, ఎనలిటికల్ థింకింగ్ అని ఒక 5 ఏరియాలు ఉంటాయి. అవన్నీ కూడా టెస్ట్ చేసి ఇంత కేపబిలిటీ ఉందని చెప్పి ఫైనల్ రిజల్ట్స్ వస్తుంది. అందులో నాకు ఒక 85% వచ్చింది. సో దాన్ని మా లాయర్ తీసుకొని ఇట్లా మదర్కి ఇంత కేపబిలిటీ ఉంది, పేరెంటింగ్ కెపాసిటీలో కూడా ఇంత హై స్కోర్ వచ్చింది, గ్రాండ్ ఫాదర్కి కూడా ఇంత ఎలిజిబిలిటీ ఉంది, మీకేం ప్రాబ్లం మళ్ళీ పిల్లలని కస్టడీ ఇవ్వడానికని మళ్ళీ కోర్టులో వాదించుకుంటే, సరే మేము ఇస్తాం ఇంకా ఫుల్ కస్టడీ అని వాళ్ళంతా రెడీ అయ్యారు. ఇంకా ఫుల్ కస్టడీ ఇస్తాము, ఇస్తే ఏంటంటే మేము ఇండియాకి వెళ్ళిపోతాం, ఇంకా మా పిల్లల్ని మాకు ఇచ్చేస్తే ఫుల్ కస్టడీ ఇస్తే మేము ఇండియాకి వెళ్ళిపోతాం, మా హోమ్ కంట్రీకి వెళ్ళిపోతామని చెప్పి కమ్యూనికేషన్ ఇస్తే, మళ్ళీ ఏం చేస్తాడంటే మా హస్బెండ్ DCS వాళ్ళకి మళ్ళీ ఈమెయిల్స్ పంపించడం. అంటే యాజ్ ఏ ఫాదర్గా వాళ్ళు ఇంకా కమ్యూనికేషన్ ఇస్తారు. ఎంత అబ్యూజివ్ ఫాదర్ అయినా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఫాదర్కి కౌన్సిలింగ్ ఇచ్చి లేకపోతే కోర్సులు పెట్టి మళ్ళీ పిల్లలతో ఫ్యామిలీగా కలపడం అనేది వాళ్ళ ఉద్దేశం. సో అందుకని ఆయనతో కమ్యూనికేషన్ ఉంటుంది. సో అట్లా ఆయన కూడా వాదించుకునే హక్కు ఉంటుంది తనకు కూడా కోర్టులలో. సో అట్లా ఏం చేస్తాడంటే తన లాయర్తో ఇండియాకి వస్తే పిల్లలకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు US సిటిజన్స్, వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్స్ కూడా అంత ప్రాపర్గా ఉండవు అని చెప్పి కమ్యూనికేషన్ ఇచ్చాడు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మేము పిల్లల్ని మళ్ళీ ఇండియాకి అయితే పంపించలేం, మళ్ళీ ఫుల్ కస్టడీ ఇవ్వలేం అని మళ్ళీ అంత ఫైనల్ అయిన టైంలో మళ్ళీ ఒక పెద్ద షాక్ అనమాట. సో అప్పుడు మళ్ళీ ఏంటంటే మా లాయర్ ఏం చెప్పాడంటే మళ్ళీ మీరు ఒక హోమ్ స్టడీ చేయించాలి పిల్లలకి, అంటే పిల్లలు ఇండియాకి వస్తే హౌసింగ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ స్కూల్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి, ఎందుకంటే యూఎస్లో వాళ్ళకి అవగాహన ఉండదు కదా, అందుకని మీరు ఇక్కడ చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళతో చేయించాలని చెప్పి అడ్వైజ్ ఇస్తే, నేను ఇక్కడ జనగాంలో అప్రోచ్ అయ్యాను. ఇక్కడ చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళని అప్రోచ్ అవుతే, సో వాళ్ళు ఇక్కడ ఏం సర్వీసులు ఏం లేవు కదా, అందుకని మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు చెప్పారు. సో చివరికి జనగామ కలెక్టర్ గారితో కూడా నేను కమ్యూనికేషన్ చేశానన్నమాట. సో ఆయన కూడా లేదు మాకు ఇక్కడ స్కూల్ అంత స్పెషల్ నీడ్ స్కూల్స్ కూడా లేవు కదా, ఇక్కడ ఏం చేయలేరని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేశాడు. కనీసం దీనికన్నా ఫాదర్ హెల్ప్ చేయమంటే హైదరాబాద్లో మరి అట్లీస్ట్ పిల్లలు రావడానికి హెల్ప్ చేయమంటే తను హెల్ప్ చేయలేదు. సో అప్పటికి మా సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ హౌస్ ఇచ్చి, అంటే హైదరాబాద్లో వాళ్ళ హౌస్ ఇచ్చి ఇక్కడ అని చెప్పి హౌసింగ్ దగ్గర అక్కడ మేము హోమ్ స్టడీ చేసామన్నమాట. అక్కడ మాకు ఇక్కడ మేడిపల్లిలో చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు హెల్ప్ చేశారు. సో చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. సో వాళ్ళ హోమ్ స్టడీ మాకు ఇవ్వడం వల్ల కంప్లీట్గా ఆ హోమ్ స్టడీ తీసుకెళ్ళి మేము అక్కడ కోర్టులో చూపిస్తే అది అప్రూవ్ చేశారు. చేసి ఇంకా ఫుల్ కస్టడీ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు పిల్లలది ఫుల్ కస్టడీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే పిల్లలది పాస్పోర్ట్లు, మా బాబు పాస్పోర్టు లేదు, తను డాక్యుమెంట్స్తో పాటు తను తీసుకెళ్ళిపోయాడు. సో అంటే డాక్యుమెంట్స్ అన్నీ జనరల్గా తనే క్యారీ చేస్తాడు, అట్లా పాస్పోర్ట్ నా దగ్గర లేదు. సో అప్పుడు మళ్ళీ పాస్పోర్ట్ అప్లై చేయాల్సి వచ్చింది మా బాబుకి. సో అప్పుడు ఏమైందంటే సో అంటే ఇద్దరు పేరెంట్స్ కన్సెంట్ అవసరం అనమాట. అప్పుడు పాస్పోర్ట్ అప్లై చేయడానికి ఇద్దరు పేరెంట్ కన్సెంట్ అవసరము. మరి మీరు సైన్ పెట్టాలంటే కనీసము పాస్పోర్ట్కు సైన్ పెట్టలేదు. సైన్ పెట్టి పాస్పోర్ట్ వస్తే మళ్ళీ ఇండియాకి వస్తారు, ఇండియాకి వస్తే తనకి బర్డెన్ అవుతుంది అన్న ఉద్దేశంతో అక్కడే ఉంచడానికి తన ప్లాన్ అనమాట. సో సైన్ పెట్టలేదు. ఉంచడానికంటే మరి తను కూడా ఏం డబ్బులు ఇవ్వట్లేదు, ఎలా ఉంటారని చెప్పి అతను, అంటే తను ఒక దశలో ఏమైందంటే మా బాబాయ్ కమ్యూనికేషన్ ఇచ్చి, మరి పిల్లలు ఇట్లా ఇంత డేంజరస్ సిచ్యువేషన్లు ఉన్నారు, మీరు హెల్ప్ చేయాలంటే అవసరం లేదు పిల్లల్ని అక్కడ వదిలేయమని చెప్పు, ఏమవసరము నాకు పిల్లల్ని అక్కడ వదిలేసి రమ్మని చెప్పు ఆమెను అని చెప్పి అట్లా కమ్యూనికేషన్ ఇచ్చాడు. అంటే రమ్మని చెప్తే తన దగ్గరికి రమ్మని చెప్పడమా, లేకపోతే తను అంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కదా, పిల్లల్ని వదిలేసి ఇండియాకు వెళ్ళిపోమని చెప్పు అన్నట్టుగా చెప్పాడనమాట. అంటే తనకి ముగ్గురు వద్దు, తనకి ముగ్గురు అవసరం లేదు, తనకి నేను అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు. సో అట్లా కమ్యూనికేషన్ ఇచ్చాడు.
చివరికి ఏమైందంటే ఒక 3 నెలల దాకా మేము వెయిట్ చేస్తాము తను ఏమన్నా సైన్ పెడతాడేమో అని చెప్పి. వాళ్ళు చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు కూడా కమ్యూనికేషన్ ఇచ్చారు, మీ అబ్బాయికి సైన్ పెట్టండి అంటే కూడా పెట్టలేదు. చివరికి నేను అక్కడ మళ్ళీ ఒక కోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాను, అంటే కోర్టులో సపరేట్గా ఒక పిటిషన్ ఫైల్ చేసుకొని, అది చాలా ఖర్చు అయింది నాకు. సో అట్లా మదర్ ఒక్కటే పాస్పోర్ట్ తీసుకోవచ్చు, ఫాదరు అవసరం లేకుండా అన్న డాక్యుమెంట్ వాళ్ళు జడ్జి సైన్ డాక్యుమెంట్ ఇస్తే ఆ డాక్యుమెంట్ పెట్టుకొని నేను పాస్పోర్ట్ మళ్ళీ అప్లై చేసుకుంటే అప్పుడు మా బాబుకు పాస్పోర్ట్ వచ్చింది. అట్లా పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము పిల్లల్ని తీసుకొని, 2 పిల్లల్ని తీసుకొని ఇండియాకి వచ్చాము. సో సో అంటే ఎట్లా అలా ఇండియాకి రావడానికి కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను పిల్లల్ని తీసుకురావడానికి. ఇప్పుడు మా బాబు నేను చెప్పాను కదా చాలా హై నీడ్ కేర్ అని, పిల్లలతో సహా మేము అందరం ఫ్లైట్లో కూర్చున్నాం, మా బాబుని మా పాప మా పేరెంట్స్ అందరం ఫ్లైట్లో కూర్చుంటే మా బాబు చాలా ఏడవడము, అన్రెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు, అంటే అన్రెస్ట్ చేయడము అట్లా స్టార్ట్ చేసేసరికి ఆ ఫ్లైట్లో నుంచి నన్ను మా బాబుని దింపేశారు. సో వాళ్ళు మమ్మల్ని దింపేసి మా పేరెంట్స్ని మా పాపని ఓన్లీ తీసుకెళ్లారు ఫ్లైట్లో. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి ఒక్కదాన్ని మళ్ళీ బాబుని పెట్టుకొని బ్యాక్ వెళ్ళి మళ్ళీ వేరే ఆర్గనైజేషన్ వాళ్ళ హెల్ప్తో మళ్ళీ నేను బాబుని తీసుకొని ఇండియాకి వచ్చాను. సో అట్లా చాలా స్ట్రగుల్ అయ్యాను పిల్లల్ని ఇండియాకి తీసుకురావడానికి కూడా, ఎందుకంటే హై నీడ్ కేర్ పిల్లల్ని ఒక ఫ్లైట్లో అంటే 24 hours కంటే ఎక్కువ ఉంటుంది జర్నీ. సో అట్లా తీసుకురావాలంటే కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. సో అట్లా చాలా ఛాలెంజెస్ ఫేస్ తీసుకొని వస్తే ఇప్పటికీ మేము వచ్చి 6 months దాటిపోయింది. మరి పిల్లలు వచ్చారు, మీ పిల్లలే కదా, కనీసము యాజ్ అ ఫాదర్గా పిల్లల్ని చూడండి అంటే కూడా పిల్లల్ని చూడడానికి కూడా తను ఇష్టపడట్లేదు. అంటే ఇప్పుడు ఇది మళ్ళీ ఎట్లాగో మీరు ఇక్కడ రావద్దన్న ఉద్దేశంతో తనకు ఉంది, మరి ఎవరు కమ్యూనికేట్ చేసి మీ హస్బెండ్కి చెప్పారు, దాని రియాక్షన్ ఎట్లా ఉంది? మా బాబాయ్ కమ్యూనికేట్ చేశారు, అంటే మేము వచ్చాము మరి ఇట్లా దయచేసి పిల్లల గురించి ఆలోచించండి అని చెప్పి ఒక మెసేజ్ పెడితే కూడా నాకు అవసరం లేదు, మీరు ఏ కోర్టుకి వెళ్తారో వెళ్ళండి, ఈ కోర్టే డిసైడ్ చేస్తుంది ఏం చేయాలనేది, నాకు సంబంధం లేదని చెప్పి కమ్యూనికేషన్ ఇచ్చాడు. సో అట్లా 4 months కూడా అసలు పిల్లల్ని కేర్ చేయడానికి తను చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు మా పాప పెద్ద పాప, మా బాబుకు మాటలు రాకుండా మా పాప కొంచెం కమ్యూనికేషన్ ఇస్తుంది, డాడీ అంటది, లేకపోతే ఏమైంది మా అమ్మ ఇండియాకి వచ్చాం కదా, ఏదో చిన్న మినిమం కమ్యూనికేషన్ ఇస్తుంది, డాడీ ఎందుకు రావట్లేదు అని చెప్పి కూడా. తను కాల్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వడు, అన్ని ఫోన్ నెంబర్స్ అన్నీ బ్లాక్ చేసుకున్నాడు, మా పేరెంట్స్ ఫోన్ నెంబర్స్, మా సిస్టర్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ బ్లాక్ చేసి పెట్టాడు. సో అట్లా కనీసము పిల్లల్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. తర్వాత ఏమైందంటే సో ఒక 4 months తర్వాత ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఫాదర్ ఏం అసలు కేర్ చేయట్లేదు అని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఇట్లుంది సిచ్యువేషన్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమన్నా మాకు హెల్ప్ చేయండి, మరి పిల్లల్ని అసలు పట్టించుకోవట్లేదు ఫాదర్ అంటే, మేమేం హెల్ప్ చేయలేము, మీరు ఏదన్నా ఉంటే లాయర్తో చూసుకోండి, మేమేం హెల్ప్ చేయలేమని చెప్పి వాళ్ళు పంపించారు. సో ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఇంకా మాకు ఏ హెల్ప్ దొరకలేదు. సో చివరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. సో కలెక్టర్ గారు సిచ్యువేషన్ అంతా అసలు పిల్లల్ని చూసి ఇంత సివియర్గా ఉంది కండిషను అని చెప్పి ఇమ్మీడియట్గా ఫాదర్ మీద ఒక జేజే యాక్ట్ కేసు ఫైల్ చేయండి, ఎందుకంటే పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి అబాండెంట్గా అక్కడే వదిలేసి వచ్చాడు, ఇక్కడ కూడా అసలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన డీసీపీ గారికి ఏసీపీ గారికి సో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ హెల్ప్తో ఒక కేసు ఫైల్ చేయించారు ఇక్కడ. అంటే ఇక్కడ పోలీసులు మేము డైరెక్ట్గా వెళ్తే అసలు మాకు హెల్ప్ చేయలేదు, చివరికి అంటే హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కమ్యూనికేషన్ ఇప్పిస్తే తప్ప మాకు హెల్ప్ లేదు. సో అట్లా కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా దాన్ని ఫాలో అప్ ప్రాపర్గా లేదు. సో ఎందుకంటే ఆన్ టైంలో ఇప్పుడు ఛార్జ్ షీటు వేయడానికి కూడా చాలా టైం తీసుకున్నారు. నేను 5 months వరకు కూడా ఛార్జ్ షీటు 1 month తర్వాతనే వేసామన్నారు. మరి దాన్ని నాకు సర్టిఫైడ్ కాపీ ఎట్లా కావాలంటే కోర్టు నుంచి తీసుకోవాలన్నారు. నేను కోర్టుకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంటే దాంట్లో అసలు సీసీ నెంబరే లేదు. సో ఏంటి సార్ మరి ఇట్లా సీసీ నెంబర్ కూడా లేదంటే ఇస్తాము, ఇంకొక 10 daysకి ఇస్తాము, 5 daysకి ఇస్తాము, ఇలా తిప్పడము. నేను వెళ్ళినప్పుడల్లా నాకు అసలు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవడం, మళ్ళీ నేను హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి ఆయనతో కమ్యూనికేషన్ ఇప్పిస్తే అప్పుడు కమ్యూనికేట్ అయ్యి సార్ చేస్తామని చెప్పడము. సో అట్లా మళ్ళీ ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళి అట్లా వాళ్ళతో కమ్యూనికేషన్ ఇప్పించాక అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా లీగల్గా వాళ్ళు ప్రాపర్గా లీగల్ యాక్షన్ తీసుకొని ఉంటే ఇట్లాంటి ఫాదర్లు ఇప్పుడు పిల్లల్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కాదు కదా. సో మన వ్యవస్థలో కూడా చాలా మారాలి. ఇప్పుడు లీగల్గా కూడా వాళ్ళు
అంటే యాజ్ ఫర్ ద లా ప్రకారము ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వాళ్ళు ఇలా తప్పించుకొని తిరగరు కదా. సో అంటే ఒక 4 months బ్యాక్ ఏమైందంటే ఇక్కడ డిఎల్ఎస్ఏ దగ్గరికి ఏంటంటే ఒక 3 times వచ్చాడు. 3 times వచ్చి అక్కడ డిఎల్ఎస్ఏ మెజిస్ట్రేట్ ముందు కమ్యూనికేషన్ ఇచ్చాడు. ఆమె అడిగింది, మరి ఇంత హై నీడ్ కేర్ పిల్లలు కదా, అక్కడ వదిలేసి వచ్చావు నువ్వు, మరి ఇక్కడ కూడా పట్టించుకోవట్లేదు కదా, మరి వీళ్ళని కనీసం కేర్ చేయాలి కదా, నువ్వు స్కూళ్ళల్లో నన్ను వెయ్యాలి కదా, చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఆమె పాపం అంత కేర్ చేస్తుంది అని చెప్పి అడిగితే, లేదు నేను మంత్లీ ఇంత ఇంత పెట్టేసి నేను పిల్లల్ని స్కూల్లో వేస్తానని చెప్పి ఆమె ముందు ఒప్పుకున్నాడు. డిఎల్ఎస్ఏ మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నాక మరి ఏమన్నా స్కూల్ చూసావా అమ్మ అని చెప్పి అడిగితే నేను ఒక స్కూల్ చూశానని చెప్పి నేను చెప్పాను. అయితే ఆ స్కూల్కి ఏంటంటే మేము ముందే వెళ్ళి మా సిచ్యువేషన్ ఇట్లా ఉంది, పిల్లల్ని ఇట్లా హై నీడ్ కేర్ పిల్లలని చెప్పి వాళ్ళని చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే మా సిచ్యువేషన్ చూసి వాళ్ళు కొంత ఫీజు తగ్గించారు, చాలా వరకు ఫీజు తగ్గించి మేము అడ్మిషన్ ఇస్తామని చెప్పి ఆయన ఫౌండరు మాకు కమ్యూనికేషన్ ఇచ్చాడు. సో అప్పుడు నేను ఆ అడ్రస్ ఇచ్చాను నేను. అయితే ఆ హైదరాబాద్లో మెజిస్ట్రేట్ ఏమన్నారంటే మీరు వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి మాట్లాడండి, మీరు ఫీజులు కట్టండి, పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తారు అని చెప్పాడు. తను అక్కడికి వెళ్ళి మరి వాళ్ళని ఏం చేస్తాడో తెలియదు, బెదిరించాడో ఏం చేస్తాడో తెలియదు. తర్వాత నేను మళ్ళీ కమ్యూనికేషన్ ఇచ్చి మేము వస్తున్నాం పిల్లలకి అడ్మిషన్ ఇవ్వండి అంటే, లేదు మేము అస్సలే ఇవ్వలేము, మీ హస్బెండ్ ఇలా మా దగ్గరికి వచ్చాడని చెప్పాక మేము అసలు ఇవ్వలేము, అడ్మిషన్ ఇవ్వలేము అని చెప్పారు. అంటే వచ్చి ఏమన్నా వేరే మాట్లాడడం వెనుక కారణం ఏంది, ఏమేమి మాట్లాడున్నారని చెప్పారా వాళ్ళు? వాళ్ళు నాకేం చెప్పలేదు, కాకపోతే సింపుల్గా మేము అసలు అడ్మిషనే ఇవ్వలేము. తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ ఒక 1 month తర్వాత నేను అడిగితే 3 times వచ్చాడు మా దగ్గరికి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకా దయచేసి మాకు మీరు ఫోన్లు చేయొద్దు, మా దగ్గరికి రావద్దు అని చెప్పి చెప్పాడు ఆయన, ఫౌండర్ చెప్పాడు. వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ నీడ్ కేర్ పిల్లలు అని చెప్పి తెలిసేప్పుడు కూడా వాళ్ళ పిల్లల సిచ్యువేషన్ చూసి అడ్మిషన్ ఇస్తారని చెప్పి అన్నారు. కానీ ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ బెదిరిస్తున్నాడని చెప్పి వాళ్ళైనా సరే పోలీసులను అప్రోచ్ కావచ్చు కదా. సో వాళ్ళకి ఇప్పుడు అంటే వాళ్ళకి ఏమో కమిట్మెంట్స్ ఉన్నాయో తెలియదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిన లొల్లి, ఇప్పుడు ఆయన వెళ్ళి బెదిరించడమో లేకపోతే ఇంకేదో చేయడము. సో మాకు వచ్చిన ప్రాబ్లమే అంటే మేము ఎందుకులే, ఎవరైనా ప్రాబ్లంలో పడడానికి ఇష్టపడరు కదా. సింపుల్గా ఏం చెప్పారంటే మేము అసలే అడ్మిషన్ ఇవ్వలేము, ఇంకా మీ పిల్లలకి ఇవ్వలేము, మీరు మా దగ్గరికి దయచేసి రావద్దు ఎప్పుడు, ఇంకా మా దగ్గర వేకెన్సీ. తర్వాత ఏమన్నారంటే ఇంకా మా దగ్గర అసలు వేకెన్సీయే లేదు సో అని చెప్పి అట్లా వాళ్ళు కమ్యూనికేషన్ ఇవ్వడం. సో అట్లా ఎందుకంటే ఒక్క ఆపర్చునిటీ కూడా మాకు లేకుండా చేశాడు. తర్వాత ఇంకో దగ్గర ఉంది అని చెప్పేసి నేను ఇంకో స్కూల్ చూపించేస్తే అక్కడ చెప్పింది, మరి అక్కడికన్నా వెళ్ళి జాయిన్ చెయ్యి అంటే, లేదు నేను 2 పిల్లల్ని జాయిన్ చేయలేను, నేను అంత ఫేస్ చేయలేను అంటే, మరి ఒక్క బాబునన్నా జాయిన్ చేయి, ఇంకో పాపని తనే ఇంటి దగ్గర చదివించుకుంటుంది, ఒక్క బాబునన్నా జాయిన్ చెయ్యి అని చెప్పి మాట్లాడింది మెజిస్ట్రేట్. సరే నేను బాబుని జాయిన్ చేస్తా అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి పిలిస్తే వాళ్ళకి ఏ కమ్యూనికేషన్ లేదు, కంప్లీట్గా వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. సో అదే ఎన్నిసార్లు ఒక 2-3 సార్లు వాళ్ళు కమ్యూనికేషన్ ఇచ్చి పిలిచినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ లేదు ఇంకా. సో అప్పుడు జడ్జి ఏం చెప్పిందంటే, మేము జస్ట్ ఇది మీడియేషన్ మాత్రమే, 2 పార్టీలు వస్తేనే తప్ప మేము మీడియేషన్ చేయగలుగుతాము, సో ఏ పార్టీ కూడా మాకు రాకపోయినా కమ్యూనికేషన్ ఇవ్వకపోయినా మేము ఏం చేయలేమని చెప్పి నాకు ఒక సైన్డ్ డాక్యుమెంట్ ఇచ్చింది, మీకు పంపిస్తాను. అందులో ఏం రాశారంటే, ఇట్లా నా ముందు అగ్రీ అయ్యాడు, మంత్లీ ఇంత ఇచ్చి నేను పిల్లల్ని స్కూల్లో వేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు, మళ్ళీ అబాండెంట్గా వెళ్ళిపోయాడు అని చెప్పి ఆమె సైన్డ్ కాపీ ఇచ్చారు నాకు. సో అది ఇప్పుడు నా దగ్గర ఉంది, సైన్డ్ కాపీ కూడా నా దగ్గర. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా చట్టం పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మార్పు రావాలనుకుంటే దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక మార్పు రావాలని కోరుకుంటున్నప్పుడు ఈ మార్పు రానప్పుడు చట్టాలు కూడా పనిచేయడం లేదన్నట్టే కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదన్నట్టే. ఎందుకంటే జస్ట్ వాళ్ళు ఇప్పుడు డిఎల్ఎస్ ఏం చేస్తారంటే ఓన్లీ జస్ట్ ఒక కాంప్రమైజింగ్ వేలో మీడియేషన్ మాత్రమే చేస్తారు, వాళ్ళకి ఎలాంటి లీగల్గా అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అథారిటీ లేదని చెప్పారు నాతో. మీకు అంత కావాలనుకుంటే వేరే లాయర్ని పెట్టుకొని మెయింటెనెన్స్ కేసులు వేసుకోండి అమ్మా, లేకపోతే ఇంకేమన్నా అట్లా కేసులు వేసుకోండి అని చెప్పారు. కానీ నేను లాయర్ల దగ్గరికి వెళ్తే కూడా లాయర్ల ఫీజులు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా, ఎవరు కూడా చాలా తక్కువ ఫీజులు ఏం తీసుకోరు. అది కూడా ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుంది అంటే చాలా లెంది ప్రాసెస్సే ఉంటుంది, అంత ఇమ్మీడియట్గా కూడా మనకి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇంత మీన్ టైంలో మరి పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరు చూస్తారు? ఒకవేళ నేను లీగల్గా వెళ్ళి ఏదన్నా కేసులు వేసుకున్నా కూడా
సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు. సో అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ షిఫ్ట్ చేసేసాడు మొత్తం పేరెంట్స్కి, వాళ్ళ సిస్టర్కి. సో జాబ్ కూడా ఎలా చేస్తున్నాడంటే ఇప్పుడు తను ఒక రిక్రూట్మెంట్ కంపెనీలలో పనిచేస్తున్నాడు, 2 రిక్రూట్మెంట్ కంపెనీలలో పనిచేస్తున్నాడు. సో ఒక రిక్రూట్మెంట్ కంపెనీకి ఆయన పార్ట్నర్ కూడా. సో అది ఎలా వస్తుందంటే ఇప్పుడు మామూలుగా అంటే యూఎస్ బేస్డ్ ఉంటాయి, ఇక్కడికి ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఒక్కో ఎంప్లాయర్ మీద ఒక్కొక్క పర్సన్ మీద అంటే ఒక క్యాండిడేట్ని హైర్ చేసుకున్నాక ఒక్కో క్యాండిడేట్ మీద ఒక కమిషన్ లాగా వస్తుంటుంది. అట్లాంటి జాబులు ఒక 2 జాబులు చేస్తున్నాడు ఆయన రిక్రూట్మెంట్లో. హైరింగ్ చేసుకొని ఒక క్యాండిడేట్ మీద ఇంత కమిషన్ అని చెప్పి అలాంటి జాబులు 2 జాబులు చేస్తున్నాడు. సో అట్లా చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే శాలరీ కూడా వాళ్ళు ఈయన అకౌంట్లో వేయాలని లేదు, ఆయన ఇష్టం ఉన్న అకౌంట్లో, వాళ్ళ మదర్ అకౌంట్లో అంటే మదర్ అకౌంట్లో, ఎవరి అకౌంట్లో అంటే వాళ్ళ అకౌంట్లో వేస్తాడు. సో అట్లా వచ్చిన డబ్బును కూడా తన అకౌంట్లో పడకుండా వేరే వాళ్ళ అకౌంట్లో వేయించుకొని, అంటే ఒకవేళ మేము లీగల్గా వెళ్ళినా కూడా సో ఎలాంటి అంటే నేను ఏ జాబ్ చేయట్లేదు అని చూపించడం కోసం అట్లా ఎస్కేప్ అవుతున్నాడు. సో ఏది చెప్పినా ఏం చెప్తున్నాడంటే నేను అసలు జాబే లేదు, నేనేం జాబ్ చేయట్లేదు, నా పేరెంట్సే నన్ను కేర్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎవరు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కమ్యూనికేషన్ ఇచ్చినా అసలు నాకు జాబ్ లేదు, మా పేరెంట్సే నన్ను కేర్ చేస్తున్నారు, నా మీద ఏ ఆస్తులు లేవు, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన 15 ఏళ్ళు యుఎస్లో పనిచేసిన అతను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి జాబ్ లేకుండా ఉంటారా అనేది అసలు ఎవరైనా నమ్మదగిన విషయమేనా ఇది? సో ఇప్పుడు ఇట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇష్టం లేకుండా ఉన్న పర్సను అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకొని ఇప్పుడు 3 జీవితాలు పాడు చేసినట్టే కదా. ఇప్పుడు నేను ఒక్కదాని కాదు, 2 పిల్లలు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, 2 పిల్లలు సఫర్ అవుతున్నారు. సో నేను ఇప్పుడు సింగిల్ మదర్గా 2 ఆర్టిస్టిక్ పిల్లల్ని కేర్ చేయాలంటే మినిట్ ఛాలెంజింగ్ ఉంటుంది. ఒక రోజు ఎలా గడుస్తుందో, ఈరోజు మార్నింగ్ అయింది, ఈరోజు ఎన్ని ఛాలెంజెస్, అసలు ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనేది చాలా ఛాలెంజింగ్. మా బాబు ఇప్పుడు గేట్ ఓపెన్ చేస్తే, ఇప్పుడు మీరు చూసారు కదా వచ్చేటప్పుడు మేము లాక్ చేసుకొని ఉంటాం, గేట్ ఓపెన్ చేస్తే 1 మినిట్లో రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. సో అది చూడండి, అది ఎంత డేంజరస్. అంటే ఇప్పుడు ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఇక్కడ మీరు ఎట్లా ఎఫర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీ మెయింటెనెన్స్ కానీ, పిల్లల మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది కదా, మరి ఇప్పటివరకు ఏమైనా హెల్ప్ ఎవరిది లేదా? మా ఫాదరే హెల్ప్ చేస్తున్నారు. మా ఫాదరు రిటైర్డ్ హెడ్ మాస్టరు, ఆయన చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. సో ఆ పెన్షన్తోనే మా పిల్లల్ని కేర్ చేయడం, నన్ను కేర్ చేయడం చేస్తున్నారు. ఈ ఒక్క హెల్ప్ తప్పించి నాకు ఏ హెల్ప్ లేదు ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా. సో ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు మేము మొన్న ఒక 20 days బ్యాక్ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, పిల్లల్ని తీసుకొని వెళ్ళాం. సో అక్కడ ఏమైందంటే అసలు మాకు పిల్లల్ని పట్టుకొచ్చినా కూడా ఇప్పుడు మా పాప ఏమన్నదంటే నేను డాడీని చూస్తాను, చాలా రోజులు అవుతుంది కదా డాడీని చూస్తాను అంటే తీసుకెళ్ళాను. కనీసము మేము 4 గంటలు వెయిట్ చేసాము గేట్ దగ్గర, పిల్లల్ని చూడడానికి కూడా రాలేదు. మాకు అసలు లోపలికి కూడా ఎంట్రీ ఇవ్వలేదు. జస్ట్ మేము చాలా అంటే అక్కడ అపార్ట్మెంట్ ముందే చాలా 4 hours వెయిట్ చేసాము. లేదు అసలు వాళ్ళు ఇంట్లోనే ఉండట్లేదు, లేరు అని చెప్పించడము, అసలు మాకు లోపలికి రాకుండా ఎంట్రీ ఇవ్వకపోవడము, నన్ను పిల్లల్ని బయట నుంచే పంపించేశారు. సో అది వాళ్ళ ఇంట్లో ఉంటూనే లేదని చెప్పించడం. సో దాని తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే సో లైక్ నేను అక్కడికి వచ్చానని చెప్పి వాళ్ళు లేదు అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఏం చేశారంటే అంటే తనే ఉండేది ఇప్పుడు మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. ఏం చేశారంటే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేయడానికి ప్రయత్నించారు. మేము సీనియర్ సిటిజన్లమి, మా మీద అంటే హరాస్మెంట్ చేయడానికి ఇట్లా ప్రయత్నం చేశారు అని చెప్పి అక్కడ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. సో అట్లా అంటే నేను వెళ్ళింది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఇంటికే, మా హస్బెండ్ని చూడడానికే వెళ్ళాను. సో అట్లా ఇంకా నాకు అసలు లోపలికి పిల్లల్ని కూడా కనీసం చూడకుండా లోపలికి కూడా రానివ్వలేదు, అసలు ఎంట్రీ ఇవ్వలేదు. అంతేకాకుండా ఇంకా నేను వాళ్ళ దగ్గరికి వచ్చి హరాస్మెంట్ చేశానని ఇంకా రివర్స్లో నా మీదే కంప్లైంట్ ఇవ్వడం.
ఓకే, ఇప్పుడు మీరు ఇంత జరిగింది, ఇప్పుడు తనేమో మొత్తం అసలు పట్టించుకోకుండానే ఉంటున్నాడు, ఇంటికి వెళ్తే కూడా లేడని చెప్పి అంటున్నారు, కోర్టుకి వెళ్తే కూడా తను అసలు నాకు సంబంధం లేదు, నా మెయింటెనెన్సే ఖర్చు అంటే వెళ్ళ నా మెయింటెనెన్సే సరిగా గడవడం లేదు, పేరెంట్స్ మీద డిపెండెంట్ అని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు మీకు ఎట్లయితే పరిష్కారం ఉంటుందని అనుకుంటున్నారు, మరి ఏం అసలు మీ ఆలోచన విధానం ఎట్లుంది? సో ఇదంతా కూడా పోలీసులు ప్రాపర్గా లీగల్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు 2 కేసులు అయినా కూడా 2 కేసుల ఫాలో ప్రాపర్గా లేదు. 498A కేసు ఉంది, దానికి కూడా ప్రాపర్గా ఫాలో అప్ లేదు. జేజే యాక్ట్ కేసు ఉంది, దానికి కూడా ఫాలో అప్ ప్రాపర్గా లేదు. ఇప్పుడు జేజే యాక్ట్ కేసు హియరింగ్ ఎప్పుడు ఉందంటే నవంబర్లో ఉంది. అంటే మీరు చూడండి, ఇంత హై నీడ్ కేర్ పిల్లలు నేను చూస్తుంటే దాని హియరింగ్ నవంబర్లో రావడం అంటే చూడండి, ఇప్పుడు అంతవరకు మేము అసలు ఈ పిల్లల రెస్పాన్సిబిలిటీ కేరింగ్ అనేది ఎంత ఛాలెంజింగ్తో కూడుకున్నది. అంటే లీగల్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. సో లీగల్గా యాక్షన్ ప్రాపర్గా తీసుకుని ఉంటే అట్లీస్ట్ మాకు హెల్ప్ అయ్యేది కదా. సో ఇక్కడ మరి ఎవరైనా పెద్దవాళ్ళని ఇలా కలిసారా మీరు ఇక్కడ? ఇంకా సో ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మన జనగామ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, డీసీపీ గారి దగ్గరికి వెళ్ళాము. సో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన ఫోన్ చేసి చెప్పారు పోలీస్ స్టేషన్కి, మీరు కొంచెం వీళ్ళకి హెల్ప్ చేయండి, వీళ్ళ పాపం పిల్లలకి హెల్ప్ చేయండి అని ఆయన ఫోన్ చేసి చెప్తే అప్పుడు మాకు సీసీ నెంబర్ ఇచ్చారు. అంటే ఇట్లా ఉంది సిస్టము. అంటే వేరే ఇప్పుడు మేము హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్తే తప్ప ఫాలో అప్ లేదు. ఓకే, ఇప్పుడు మరి ఇంత జరుగుతుంది, ఇప్పుడు జిల్లా కలెక్టర్ వల్ల కాలేదంటున్నారు, ఇక్కడ డీసీపీ గారు ఇనిషియేషన్ తీసుకున్నా కావట్లేదు అని చెప్పి అంటున్నారు, ఎమ్మెల్యే గారు ఇనిషియేషన్ తీసుకున్నా కానీ అసలు దీనికి అసలు ముందడుగు పెట్టలేదు అని చెప్పి అంటున్నారు. మరి ఇంతమంది తీసుకున్నా కానీ వాళ్ళు చెప్తున్నారు, కానీ ఒక రిజల్ట్ మాత్రం రావడం లేదు. మరి ఇంకా ఎవరిని మీరు రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? అట్లీస్ట్ నేను ఒకటే కోరుకుంటున్నాను, మన ముఖ్యమంత్రి గారిని, సీఎం గారిని కోరుకుంటున్నాను, ప్లీజ్ సార్, సీతక్క గారిని కోరుకుంటున్నాను, కొండా సురేఖ గారిని కోరుకుంటున్నాను. సో మాకు మా పిల్లలకి హెల్ప్ చేయండి, అట్లీస్ట్ మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. నేను అక్కడ చాలా యుఎస్లో ఒక సింగిల్ మదర్గా 1.5 year ఫైట్ చేసుకుని నేను పిల్లల్ని పట్టుకొచ్చాను. అది చాలా అసలు ఎఫర్ట్ అది, ఎందుకంటే అక్కడ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. అక్కడ మనకు అసలు తెలియని వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. కానీ ఇక్కడికి వస్తే నా కంట్రీలో నేను ఇక్కడే పుట్టాను కదా ఇండియాలో, నా కంట్రీలో నాకు ఏ హెల్ప్ లేదు, కనీసం ఏ హెల్ప్ లేదు. దయచేసి నేను కోరుకుంటున్నాను సీఎం గారిని, మా పిల్లలకి అట్లీస్ట్ హెల్ప్ చేయండి, లీగల్ యాక్షన్ ప్రాపర్గా తీసుకునేలాగా చూడండి. కనీసము పిల్లలకి డిజేబిలిటీ బెనిఫిట్స్ కూడా ఏం రావట్లేదు, ఎందుకంటే పిల్లలు యుఎస్ సిటిజన్స్, అమెరికన్ సిటిజన్స్ అని చెప్పి అసలు వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ ఇండియావి లేవు కాబట్టి డిజేబిలిటీ బెనిఫిట్స్ అసలు ఏమీ రావట్లేదు. ఏదన్నా స్కూల్లో ఎన్రోల్ చేద్దామన్నా కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. సో ఆధార్ కార్డు అసలు వాళ్ళకు రాదని చెప్పాను, నేను చాలాసార్లు ఆధార్ సెంటర్లకు వెళ్ళాను, ఆధార్ కార్డు అసలు రాదన్నారు. పిల్లలకి ఇప్పుడు స్కూలే లేదు, 6 months నుంచి స్కూల్ లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. అసలు చాలా బిహేవియర్స్ అన్నీ చాలా వరస్ట్ అవుతున్నాయి. కొంచెం అర్థం చేసుకోండి, నేను ఇంత స్పెషల్ నీడ్ చిల్డ్రన్ని నేను కేర్ చేస్తున్నాను, మా పేరెంట్స్ ఇంత ఏజ్లో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్గా మా ఫాదర్ ఒక్కరే 80 years ఆయన ఒక్కడే మాకు హెల్ప్ చేసేది, ఇంకా వేరే హెల్ప్ ఏదీ లేదు. నేను హైలీ క్వాలిఫైడ్, నాకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది. నేను యూఎస్లో కూడా ఒక 15 courses చేశాను, అంటే స్పెషల్ నీడ్ పిల్లలకు సంబంధించిన కోర్సెస్ చేశాను. నాకేమన్నా ఎంప్లాయ్మెంట్ సపోర్టు ఇవ్వగలిగితే ఫైనాన్షియల్గా కూడా నేను పిల్లల్ని నేను కేర్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. దయచేసి నేను కోరుకుంటున్నాను సీఎం సార్ని, సార్ ప్లీజ్ నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వండి. సీతక్క గారిని కోరుకుంటున్నాను, ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. కొండా సురేఖ గారిని కోరుకుంటున్నాను, ప్లీజ్ మేడం మాకు హెల్ప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ మహిళా సంఘాలు కూడా కొంత రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా మహిళా సంఘాలు ముందుకు వస్తూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు మరి మీకు ఏ మహిళా సంఘాలు మీరు కలిసారా, వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేశారా? నేను సంధ్యా మేడంతో, సజయ మేడంతో నేను కమ్యూనికేట్ అవుతున్నాను. నాకు ఆమె అంటే యుఎస్లో ఉన్నప్పటి నుంచే నాకు కమ్యూనికేషన్ ఇవ్వడము, అంటే అడ్వైజ్ ఇవ్వడము, ఇలా వెళ్ళమ్మా ఇలా ఉంటుంది అని చెప్పి. ఆమె కూడా మా హస్బెండ్తో మాట్లాడి సాల్వ్ చేద్దామని చాలాసార్లు ట్రై చేశారు, కానీ ఆయన ఎవ్వరికీ కమ్యూనికేషన్ ఇవ్వలేదు. నేను ఎవరితో మాట్లాడను అసలు, నాకు ఎవరితో మాట్లాడాడు అసలు, ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం ఏమైనా కమ్యూనికేషన్ ఎవరు అవసరం లేదంటాడు, నేను ఎవరితో మాట్లాడను అంటాడు.
సో దానికి కూడా ఆమె ఏమన్నారంటే, ఇప్పుడు ఈయన కూర్చోబెట్టి మాట్లాడితే కూడా వినే రకం కాదు, సో అందుకని లీగల్గానే వెళ్ళండి అని చెప్పి నాకు అడ్వైజ్ ఇచ్చారు. సంధ్య మేడం కూడా నాకు అడ్వైజ్ ఇచ్చారు. సో అట్లా సో ఇప్పుడు మేము వచ్చాక మా కాలనీ వాళ్ళంతా కూడా వచ్చి నాకు సపోర్ట్గా ఉండడము ఇట్లా. సో కలెక్టర్ దగ్గరికి కూడా వాళ్ళు నాతో రావడము అట్లా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా అద్భుతంగా స్పందించింది. పిల్లలకు కనీసం ఇక్కడ ఫాదర్ నుండి కొంత థ్రెట్ ఉంది అన్నటువంటి ఆలోచనలతోటి కనీసం తల్లి దగ్గర నుంచి కూడా దూరం చేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకున్నారు. అట్లాంటి సమయంలో కూడా అంటే దేశంలో ఒక మహిళకు ఉన్నటువంటి గౌరవం ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడే తన భర్త తన పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొని అనేక పరీక్షలు ఎదుర్కొని ఇప్పుడు 15 కోర్సులు పిల్లల కోసం చేశానని చెప్పి అంటుంది. అయితే ప్రస్తుతానికి ఇంత రెస్పాండ్ అవుతున్నటువంటి దేశంలో అంత రెస్పాన్స్ అయినారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తన దేశానికి వచ్చిన తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తారన్నట్టు ఒక భరోసాతోటి తను హై నీడ్ కేర్ పిల్లల్ని కూడా తన 80 ఏళ్ల వృద్ధుడైనటువంటి తన తండ్రి ఇంట్లోనే వండుకుంటూ అనేక కష్టాలు పడుతూ తన సమస్యలు ఎవరికి చెప్పుకున్నా స్పందన లేదు. మహిళా సంఘాలు స్పందిస్తున్నాయి, కానీ ప్రస్తుతానికి ఇంకా రిజల్ట్ రాలేదు. కోర్టులకు వెళ్ళారు, అలాగే కలెక్టర్ని కలిశారు, ఎమ్మెల్యేని కలిశారు, డీసీపీ గారిని కలిశారు. ఇంతమంది కలిసినా కానీ ఒక ప్రయోజనం మాత్రం జరగకపోవడము, అలాగే కోర్టు కేసులు కూడా మళ్ళీ నవంబర్కు వాయిదా పడడం. అంటే ఇంత హై నీడ్ కేర్ పిల్లల్ని చూసుకోవాలంటే ఖచ్చితంగా ప్రాపర్గా చట్టాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక మహిళ ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇంత వ్యవస్థ ఉంది, చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఉంది, పొలిటికల్ వ్యవస్థ ఉంది. ఇన్ని వ్యవస్థలుండి ఒక మహిళ పడుతున్నటువంటి కష్టాలు, ఇన్ని సంవత్సరాల నుండి తను పడుతున్నటువంటి వేదన, ప్లస్ ఆటిజంతో బాధపడుతున్నటువంటి ఆ పిల్లల హై నీడ్ కేర్ అనేది చూడడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇంత వ్యవస్థ ఉన్నా కానీ ఏ ఒక్కటి కూడా పని చేస్తుందా లేదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇట్లాంటి సమయంలో తను విధిలేని పరిస్థితులలో తను ముఖ్యమంత్రి గారికి ఆర్టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. తను ఇప్పటికీ ఒక ఆటిజంకి సంబంధించినటువంటి 15 కోర్సులు చేశాను, తనకు తన పిల్లలకి ఒక భరోసా కల్పించాలని చెప్పి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మహిళా మంత్రులైనటువంటి కొండ సురేఖ గారికి అలాగే సీతక్క గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటానని చెప్పి చేతులు జోడించి ఇక్కడ విన్నవించుకుంటున్నారు. తనకి ఏదైనా జీవనోపాధి, అలాగే తన భర్త నుండి తనకు కావలసినటువంటి తన భర్త నుండి కూడా తనకు రక్షణ కావాలి. ఇప్పటికీ ఇంత జరుగుతున్నా కానీ పట్టించుకోలేనటువంటి తనను ఏం చేస్తారన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి మరి చట్టాలు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి తనను పూర్తి తన జీవితమే ఒక విధంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ పిల్లలతో పాటు వేగడం అంటే మామూలు విషయం కాదు. ఆర్టీవీ కూడా గమనించింది. వచ్చిన దగ్గర నుండి కూడా ఒక్క క్షణము కూడా వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు, ఏం తాగుతున్నారో వాళ్ళకి తెలియదు, ఎలా తింటున్నారో ఎలా తినాలో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితులు కూడా ఆర్టీవీ గమనించింది. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యమంత్రి అది స్థాయి వ్యక్తులు మాత్రం రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, మంత్రులు రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక మహిళ పడుతున్నటువంటి ఆవేదన అందరూ ఉన్నారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, కానీ ఏ ఒక్కటి కూడా పనిచేయడం లేదన్నదే ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఇప్పటికైనా ఎవరైనా ఉన్నతాధికారులు స్పందించి మరి తనకేమైనా న్యాయం చేస్తారా లేదన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి తరుణంలో అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. తనకు 80 ఏళ్ల తన తండ్రి పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం అంటే ఇంట్లో మామూలు విషయం కాదు. అట్లాంటిది తన వృద్ధాప్యంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, అలాగే ఆ తల్లిదండ్రులు చూసి తను పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా స్పందించి తన ఇంతటి పరిస్థితులకు కారణమైనటువంటి తన భర్తపై కఠిన చర్యలు తీసుకుంటారా, లేకపోతే తన భర్త నుండి తనకు సహాయం చేసి ఇప్పిస్తారా? మరి చట్టం ప్రకారమే వెళ్ళి తనకు న్యాయం చేయాలంటున్నారు. 2 పిల్లలతోటి ఈ జీవితకాలం ఒక విధంగా సాక్రిఫాక్షనే చేస్తుంటాను. అట్లాంటప్పుడు ఇక్కడ ప్రభుత్వం నుండి కానీ లేకపోతే అధికారులు కానీ ఇట్లాంటి కుటుంబాలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత హై నీడ్ కేర్ ఉన్నటువంటి పిల్లల పట్ల ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. కన్న కడుపు తీపి ఖండాలు దాటేలా చేసింది. తన కూతురు అమెరికాలో పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక తను 80 ఏళ్ల వయసులో 15,000 కిలోమీటర్లు దాటి అమెరికాకు వెళ్ళాడు. అక్కడి నుండి తన కూతురు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి 80 ఏళ్ల వృద్ధుడైనటువంటి ఎర్రగుంట వీరయ్య తన కూతురు పడుతున్నటువంటి కష్టాలను చూసి చలించిపోయాడు. తన పిల్లల కోసమే అంటే ప్రభుత్వ ఉద్యోగము, అలాగే 3 ఆడపిల్లలు,
కొడుకులు లేరు. అట్లాంటప్పుడు ఇద్దరు పిల్లల్ని కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఇచ్చి వివాహం జరిపించాడు. చిన్న కూతురు కూడా మంచి ఒక అయ్య చేతిలో పెడితే సెట్ అయిపోతారు, తరువాత వార్ధక్యంలో రిటైర్డ్ అయిన తర్వాత హాయిగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ప్రస్తుతం తన చిన్న కూతురు పడుతున్నటువంటి ఇబ్బందులు తన కుటుంబాన్ని ఒక్కసారిగా చిన్నభిన్నం చేసినటువంటి పరిస్థితి. కంటి మీద కునుకులేని రాత్రులు ఎన్నో గడిపినటువంటి ఎర్రగుంట వీరయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. తను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయి తన కన్న కూతురు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక అమెరికాకు వెళ్ళి తను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, తను పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల తను ఇప్పటికీ వార్ధక్యంలో కూడా అనేక అపసోపాలు పడుతున్న నేపథ్యంలో ఒక్కసారి వారితో మనం మాట్లాడదాము, అసలు ఏం జరుగుతుందో. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు మీరు మీ కూతురు గురించి ఇంత దూరం ఖండాలు దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ మీ అల్లుడు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల మీరు ఎట్లాంటి పరిస్థితుల్లోకి లోనయ్యారు, ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ నుండి మీరు అంటే ఎటువైపు జరుగుతుంది మీ జీవన ప్రయాణం? నా పేరు ఎర్రగుంట వీరయ్య, రిటైర్ హెడ్ మాస్టర్ని. ముందుగా ఆర్టీవీ వారు స్పందించి మా విషయాలని వారు ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తారని ఆశిస్తూ వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను చేరియాల్లో గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు అక్కడ మండలంలో పేరున్నటువంటి కంపౌండర్ సిద్ధయ్య నాతో చాలా స్నేహంగా ఉండేది. ఆయన స్నేహాన్ని వాళ్ళ కూతుర్లకి పెళ్ళిళ్ళకు బాగా పనిచేశాను నేను. ఆయన దాన్ని ముందుకు పెట్టుకొని, ఏమయ్యా వీరయ్య గారు, మీరు ఇంత సహాయం నా కూతుర్లకు చేశారు కానీ నేను మీకేం చేయలేదు కాబట్టి నీ చిన్న కూతుర్ని బీటెక్ పాస్ అయినటువంటి అమ్మాయిని నా రెండవ కుమారుడైన రాజలింగం గారి కొడుకు అరవింద్కు ఇచ్చి వివాహం చేస్తే నీకు మాకు బంధం బలపడుతుంది, అందరూ సంతోషపడతారని ఆయన 20-30 మంది ఉపాధ్యాయులను మా ఇంటికి తీసుకొని వచ్చి ఈ సంబంధాన్ని కుదుర్చుకొని ఆయన ఉన్నంత వరకు చాలా బాగానే నడిచింది. మధ్యలో ఆయన చనిపోయాడు. తర్వాత నా కూతురికి వాళ్ళ అత్తమామతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. సరే, మొత్తం మీద మా అల్లుడు అరవింద్ అమెరికా తీసుకెళ్ళి మా కూతుర్ని అనేక హింసలు పెట్టాడు. మేము ఎంత ప్రయత్నం చేసినా ఫోన్లో మాట్లాడలేకపోయాము. సరే, చివరిగా ఆయన అక్కడ అనేక అప్పులు చేసి తాగుడుకు బానిస అయినట్టుగా తెలిసింది. దాంతోనే చిల్లర తిరుగుళ్ళు, రాత్రుళ్ళు హోటళ్ళకు వెళ్ళటం అటువంటివన్నీ చేసేవాడు. మేము మందలు ఇచ్చినా మమ్మల్ని బెదిరించేవాడు. సరే, చివరిగా అమెరికాలో కూడా బాగుపడతారని అనుకున్నాము, కానీ అక్కడ అప్పులు ఎక్కువ చేశాడంట. తర్వాత పిల్లల్ని బాగా కొట్టడం చేయటం, మధ్యలోనే ఎవ్వరికి చెప్పకుండా పిల్లల్ని భార్యను వదిలిపెట్టి ఇండియాకు పరారై వచ్చి తల్లిదండ్రి దగ్గర ఉన్నాడు. మేము వాళ్ళ నాన్నని, ఏంటయ్యా ఇది పద్ధతి కాదు కదా అంటే, మేమేం చేస్తాం, మేము వృద్ధులం నీలాగా, నీవు మీ అల్లుడు ఏమన్నా చేసుకో అనేది జవాబిచ్చాడు. పెద్ద మనుషుల ద్వారా అడిగిస్తే అసలు నాకు కొడుకే లేడన్నాడు ఒక దిశలో, వాడు ఎప్పుడో చనిపోయాడు అంటాడు. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. సరే, మేము పిల్లలు అక్కడ చిక్కుకొని పోయారు. అక్కడి ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం పట్టుకున్నదని తెలిసి ఈ 80 ఏళ్ళ వయస్సులో 15,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడి ప్రభుత్వం అంటే DCS అంటే పిల్లల్ని కేర్ చేసేటువంటి డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళతో చాలా విధాలుగా వాళ్ళని బ్రతిమిలాడుకొని వాళ్ళు అన్నటువంటి విషయాలన్నీ విని వాళ్ళు కోర్టులో కేసులు వేశారు. వాటిని కూడా మేము తట్టుకొని నేను కూడా కోర్టులో వాదించాను. చివరిగా ఏం చేశారంటే వాళ్ళు, నీకు మీ అల్లుడు ఇక్కడ లేడు, నీ బిడ్డకు ఉద్యోగం లేదు, పిల్లల్ని సాధటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి వాళ్ళ రక్షణ కొరకు నీకు కొన్ని ట్రైనింగులు ఇవ్వవలసి ఉంటుంది, నువ్వు కొన్ని పరీక్షలు పాస్ కావాలంటే నేను 80 ఏళ్ళ వయసులో వాళ్ళు పెట్టిన పరీక్షలు కష్టపడి పాస్ అయ్యాను. పాస్ అయిన కోర్టులో జడ్జి గారు నాతో మాట్లాడి చాలా సంతోషపడి స్పందించాడు. పిల్లల్ని ఇండియాకు పంపించారు. మొత్తం మీద ఇండియాకు తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత మా అల్లుడు అరవింద్ ఇంతవరకు పిల్లల కొరకు రావటం కానీ వాళ్ళని చూడటం కానీ చేయటం లేదు. సరే, మా అమ్మాయి
20 రోజుల కింద పిల్లలు ఏడుస్తున్నారని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినా ఎంట్రన్స్ ఇవ్వకుండా గేటు దగ్గర వాళ్ళు లేరని చెప్పించటం, ఇంట్లో ఉండి లేడనటం, ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అరవింద్ కుమారు తన ఆటిజం ఇద్దరు పిల్లలు, బాబుకు మాటలు రావు, అమ్మాయికి సరి అయినటువంటి మతి స్థిమితం లేదు. ఇటువంటి పిల్లల్ని మేము ఈ వయస్సులో 80 ఏళ్ళ వయసులో మేము చూడటం చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అటు మా వియ్యంకుడైన రాజలింగము, వియ్యంపురాలు, తర్వాత అరవింద్ స్పందించి పిల్లల కొరికి తీసుకొని వెళ్ళి వాళ్ళని తన పిల్లలు కాబట్టి తీసుకొని వెళ్ళాలి అని అతన్ని నేను పదే పదే అడుగుతూ ఉన్నాను. తర్వాత మా అమ్మాయి బీటెక్ పాస్ అయి ఉన్నది కాబట్టి నాకు వచ్చే నేను మహారాష్ట్రలో పనిచేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. నేను ఈ పెన్షన్తో పిల్లల్ని చూడటం చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ విషయంలో స్పందించి మా అమ్మాయికి జాబ్ ఇస్తాడని పదే పదే నేను కోరుకుంటూ, మిగతా మంత్రులు సీతక్క కానీ మిగతా మంత్రులందరినీ వేడుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేశం కాని దేశంలోకి వెళ్ళి అక్కడి ప్రభుత్వాలను, అక్కడి చట్టాలని చదివి అక్కడి వ్యవస్థకు అనుగుణంగా మారి వారి చేత ప్రశంసలు అందుకొని ఇక్కడ పిల్లలకు సరైనటువంటి కేర్ మీరు తీసుకోగలుగుతారన్నటువంటి నమ్మకం అక్కడి ప్రభుత్వాలు ఉంచి అక్కడి నుండి వారిని ఇక్కడి దేశం పంపించడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇన్ని చట్టాలుండి దేశంలోనే, సొంత పుట్టినటువంటి దేశంలోనే ఉన్నటువంటి ఊళ్ళోనే తమకు న్యాయం జరగడం లేదన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ వాళ్ళలో కలుగుతుంది. ఇప్పటివరకైనా సరే ఇక్కడ తాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అది అనుభవించేటువంటి వాళ్ళకే తెలుస్తున్నటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఒక స్పందన మాత్రం కరువైంది అంటున్నారు. ఆ స్పందన విధిలేని పరిస్థితులలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఇక్కడ రామకోటి రాసుకుంటూ కూడా కాలం గడుపుకుంటూ భగవంతుడి మీదే భారం వేసి జీవితాన్ని కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. మీరు నిజంగా ఇంతటువంటి సిచ్యువేషన్స్లో మీరు విధిలేని పరిస్థితుల్లో అసలు ఏం చేస్తున్నారు? అసలు ఇన్ని ఇబ్బందులు చూసేటువంటి మాకే హృదయం తరుక్కుపోతుంది. మరి మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు సార్ ఇదంతా? నేను రిటైర్ అయిన తర్వాత నేను రాముణ్ణి నమ్ముకున్నాను. ఆ వరకు కూడా నా శేష జీవితం అంతా కూడా రామకోటి రాసి అయోధ్యలో అప్పగించి, భద్రాచలంలో అప్పగించి నేను నా జీవితాన్ని ముగించాలనేటువంటి ఉద్దేశంతో రోజు రాముణ్ణి నమ్ముకొని రామకోటి రాస్తూ నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఇన్ని ఇబ్బందులు వచ్చినా కానీ అవన్నీ కూడా రాముని మీదనే భారం వేసి నా జీవితాన్ని, నా భార్య, నేను గడుపుతూ పిల్లల్ని సాధ్యమైనంత వరకు చూసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు నా చివరి కోరిక రామకోటి రాసి అయోధ్యలో పెట్టడం అనేది నా కోరిక. కానీ పదే పదే నేను ముఖ్యమంత్రి గారిని చివరిగా ఏమి అంటే ఆర్టీవీ వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తే తప్ప మాకు న్యాయం జరిగేటట్టు లేదనేది నేను నిర్ణయానికి వచ్చాను. దయచేసి ఆర్టీవీ వారు మా పరిస్థితి, మా అమ్మాయి పరిస్థితి, పిల్లల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి మా అమ్మాయికి న్యాయం చేయాలని చివరిగా పదే పదే నేను వేడుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుకుంటా ఉన్నాను. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి తాము ఎన్నో డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తారని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అధికారులు స్పందించడం లేదు, జిల్లా కలెక్టర్లు స్పందించడం లేదు, అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ కూడా స్పందించడం లేదు. మరి ఇట్లాంటప్పుడు ఏం చేయాలన్నటువంటి ఒక దిక్కుతోచని స్థితిలో బిక్కుమంటూ దినదిన గండంగా బతుకుతున్నటువంటి తమకు దేవుడే దిక్కు అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ వారిని నిలబెడుతున్నది కూడా ఒక రామనామ తారక మంత్రమే అనుకుంటున్నారు. ఏది జరిగినా అది భగవంతుడే చూసుకుంటాడన్న ఒక ఆలోచనతోటి భగవంతుడి మీదనే భారం వేశారు తప్ప ఇక్కడ వాళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే వారి బంధుగణం అంతా కూడా ఉన్నారు, కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితులు. లీగల్గా వెళ్ళినా కానీ తను చేతులు ఎత్తేస్తున్నాడు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరంటున్నారు. కానీ వీటిని చట్టాలు మరి ఉన్నాయా లేదా? మరి ఇట్లాంటి మహిళలకు, అలాగే ఆటిజంతో బాధపడుతున్నటువంటి పిల్లలకు, అలాగే 80 ఏళ్ల వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కుటుంబానికి ఎవరు సహాయం చేస్తారన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్న నేపథ్యంలో చివరికి విధిలేని పరిస్థితుల్లో ఆర్టీవీని ఆశ్రయించారు. ఆర్టీవీ కూడా ఇక్కడ పరిస్థితులను కూడా క్షుణ్ణంగా గమనించిన తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి కూడా సవినయంగా ఆర్టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇట్లాంటి వారికి న్యాయం చేయడం వల్ల కూడా
ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందించినటువంటి వాళ్ళు అవుతారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా అనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళను ఏదో ఒకసారి గట్టెక్కించాల్సినటువంటి బాధ్యత, అలాగే తన భర్త నుండి తమకు రక్షణతో పాటు తనకు ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యతను కూడా ఇక్కడ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రులు కొండ సురేఖ గారికి, అలాగే సీతక్క గారికి మహిళా మంత్రులుగా ఉన్నారు కాబట్టి తమకొక భరోసా. ఎందుకంటే మహిళలకు న్యాయం చేస్తేనే తమకొక సగౌరవంగా ఒక ఉంటుంది. ఎందుకంటే వరంగల్ అనేది కూడా మహిళ పరిపాలించినటువంటి ప్రాంతంగానే ఉంటుంది కాబట్టి అందరూ మహిళలే ఉన్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్లు మహిళలే ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా వరకు. అలాగే ఇక్కడ మున్సిపల్ కమిషనర్తో పాటు 2 మంత్రులు కూడా మహిళలే ఉన్నారు. కానీ ఖచ్చితంగా వీళ్ళందరి ద్వారా తనకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఒక భరోసా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు, విజ్ఞప్తులు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. అమ్మ గురించి మరో అమ్మకే తెలుస్తుంది. అట్లాంటిది తన కూతురు అలాగే మనవళ్ళు మనవరాలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తాను కూడా దేశం వెళ్ళింది. తన భర్తతో పాటు వెళ్ళి వాళ్ళ పిల్లలకి సపర్యలు చేసి చివరికి ఎలాగోలా ఇండియాకు చేరుకున్న తర్వాత వారు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తుంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి వేదన కల్పిస్తున్నాయి. మనం వింటేనే ఇట్లా ఉన్నాయి, కానీ అనుభవించేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరికీ చెప్పుకోలేక, ఎవరి సహాయం అందలేక దినదిన గండంగా బిక్కుమంటూ బతుకుతున్నటువంటి కుటుంబంలో మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ అమెరికాలో తన కూతురు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి తను ఎన్ని చిత్రహింసలకు గురైందో తెలుసుకున్న తర్వాత ఆ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ చివరికి ఎలాగోలా తన బిడ్డ అలాగే మనవడు మనవరాలు ఇక్కడికి రావడం వల్ల కొంత ఊరట లభించింది. కానీ వారి మెయింటెనెన్స్, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి వేదన కలిగిస్తున్నాయి. మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఈ కుటుంబాన్ని ఎట్లా లీడ్ చేస్తున్నారు? ఈ వయసులో ధైర్యంగా రిటైర్డ్ అయిపోయిన తర్వాత హాయిగా ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఎవరూ పడరాని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? అమ్మ, మీరు మీ కూతురు అలాగే మీ పిల్లల పరిస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందిగా మేము చూస్తుంటే మాకే అనిపిస్తుంది. మరి ఎట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? మరి ఎందుకు మీకు సరైనటువంటి న్యాయ సహాయం అందడం లేదనుకుంటున్నారు? ఏం చేస్తే మళ్ళీ మీ కూతురు, మీ మనవడు మనవరాలు మళ్ళకు కొంత సేఫ్ జోన్లో ఉండాలనుకోవచ్చు? ఏం లేదు, మేము ఒకటే కోరుకునడము. ఇక్కడ మేము అమెరికా వెళ్ళినాము, అక్కడైనా చాలా సాయం చేసిర్రు మా అమ్మాయికి పిల్లలకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్వరు ఏం సాయం లేదు. ఆర్టిజం పిల్లలు 2 బాబు, ఆ తండ్రి కూడా చూడడం లేదు. మొన్న వారం రోజుల క్రితం మేము పోతే పిల్లలను కూడా ఇంత కనికరం లేకుండా ఏం చూడలేదు పిల్లల్ని. బాబుకు మాటలు రావు, ఏం రావు. పాప డాడీ డాడీ అన్నా కానీ వాళ్ళు ఒక్కసారి కూడా చూపించలేదు, మాట్లాడలేదు, చేయలేదు. ఇప్పటి వరకైనా ఆ పిల్లలను తీసుకొని ఎవరి పిల్లలు వాళ్ళు చదువుకోవాల్సిందని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వము, సీతక్క గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మా అమ్మాయి మీద చర్య తీసుకొని అన్ని సహాయాలు చేయవలసిందని మేము కోరుతున్నాము. అమ్మాయి కూడా కొంచెం జాబ్ ఇప్పియారని మేము కోరుతున్నాము. ఆర్టిజం పిల్లలు వాళ్ళు మేము పెద్ద వయసులో ఉన్నాము, మేము చేత కాకుండా అయినాము. ఇప్పటి వరకు మేమే చూస్తున్నాము. బాబుకి ఏం తెలియదు, కారము ఏది తింటాడు, ఏ వస్తువైనా తినేదా కంటి రెప్పలాగా ఆయన చూడాలి. మాకు చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒకటే కోరుకుంటున్నాం, ఎవరి పిల్లలు వాళ్ళు తీసుకొని పోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎవరో ఒక ఉన్నత స్థాయి అధికారులు తీసుకుంటే తప్ప ఇక్కడ దీనికి ఒక పరిష్కారం అయితే లభించదు. కాబట్టి ఖచ్చితంగా తన భర్త దగ్గర నుండి న్యాయ సాయం కావాలని చెప్పి తన కూతురు కోరుతుంది. అలాగే అల్లుడు సరైన సమయంలో ఇప్పటికైనా మించిపోయింది లేదు, తన పిల్లలకి సంబంధించి కేర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తను కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు సమాజంలో అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సమాజంలో ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మరి ప్రజల కోసమే ఉన్నటువంటి ఈ వ్యవస్థ కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ అధికారులు కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మంత్రులు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని సాటి మహిళకు న్యాయం చేయడం వల్ల ఒక సుపరిపాలన అందించినటువంటి వాళ్ళుగా ఉంటుంది. ప్రజాస్వామ్యం మీద కానీ అలాగే నాయకుల మీద కానీ ఒక భరోసా కలిగి నిజంగా ఇంత మంచి వ్యవస్థలో మనం ఉన్నామన్నటువంటి ఒక ఆనందంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి వాళ్ళే అంత కేర్
కేర్ తీసుకుంటున్నప్పుడు మరి మన దేశంలో ఎందుకు ఇంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, చట్టాలు మరి ఎవరి కోసం పనిచేస్తున్నాయన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా అధికారులు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ని రోజుల నుండి వెంట తిప్పుకోవడం బదులు ఇట్లా సమస్య తీవ్రతను బట్టి కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఎందుకు వీరికి న్యాయం జరగడం లేదు? ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారు న్యాయ సహాయం కోసం తిరుగుతున్నారు, ఆలోచనలు చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారంటే ఈ వ్యవస్థ ఉందా లేదా అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇట్లాంటి వ్యవస్థ కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ స్పందించి అవసరమైనంత న్యాయ సహాయం చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఈ కుటుంబం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.